పద్ధతుల ద్వారా ఎలా మనము కంట్రోల్ చేస్తాం వీటిని. సో ఆల్రెడీ ఐపీఎం గురించి మనం చెప్పుకున్నాం. ఐపీఎం కాంపోనెంట్స్ మనకి తెలుసు ఆల్రెడీ. ఐపీఎం కాంపోనెంట్స్లో మొత్తం మీద 6 రకాలైనటువంటి కాంపోనెంట్స్ అయితే మనం చూసాం. ఫస్ట్ వన్ ఏంటంటే కల్చరల్ మెథడ్స్, సెకండ్ వన్ మెకానికల్ మెథడ్స్, థర్డ్ వన్ వచ్చేసరి ఏంటంటే ఫిజికల్ మెథడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ 3 రకాలు. తర్వాత ఫిజికల్ తర్వాత లెజిస్లేటివ్ మెథడ్స్, తర్వాత బయాలజికల్ మెథడ్స్, తర్వాత కెమికల్ మెథడ్స్. మొత్తం మీద 6 రకాలైనటువంటి పద్ధతులు మనకైతే దీంట్లో ఉంటాయన్నమాట. సో 6 టైప్స్ ఆఫ్ అదే కాంపోనెంట్స్ 6 ఐపీఎంలో మొత్తం ఉన్నటువంటి కాంపోనెంట్స్ వచ్చేసరికి 6 అనమాట. ఈ 6 గురించి మనం వరుసగా చూస్తాం. ఫిజికల్ మెథడ్స్ ఒకసారి మనం చూద్దాం, దీంట్లో ఎలా మనం చేయగలుగుతాం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. సో యూజ్ ఆఫ్ సర్టెన్ ఫిజికల్ ఫోర్సెస్ టు మినిమైజ్ ద పెస్ట్. సో భౌతికమైనటువంటి విధానాలు, భౌతికమైనటువంటి పద్ధతుల ద్వారా దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇలా చెప్తూ ఉంటాం అనమాట. కొన్ని మెటీరియల్స్ వాడుతుంటాం మనం. ఏంటా మెటీరియల్స్ అని అంటే మెటీరియల్ కాల్డ్ డ్రై డై. ఆ మెటీరియల్ పేరు ఏంటంటే డ్రై డై. కన్సిస్ట్ ఆఫ్ హైలీ పోరస్ ఫైన్లీ డివైడెడ్ సిలికా జెల్. ఇది ఒక రకమైనటువంటి సిలికా జెల్ అనమాట. సో ఈ మెటీరియల్ కాల్డ్ కొన్ని ఫిజికల్ పద్ధతులు అంటే ఇలా కొన్ని మెటీరియల్స్ వాడడం అనమాట. డ్రై డై, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హైలీ పోరస్ ఫైన్లీ డివైడెడ్ సిలికా జెల్. సో ఇట్ ఈజ్ ఏ సిలికా జెల్ విచ్ వెన్ అప్లైడ్ అబ్రేడ్స్ ద ఇన్సెక్ట్స్ క్యూటికల్, థస్ ఎంకరేజింగ్ లాస్ ఆఫ్ మాయిశ్చర్. సో ఇన్సెక్ట్ క్యూటికల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇన్సెక్ట్ క్యూటికల్ డ్యామేజ్ చేయడం ద్వారా లాస్ ఆఫ్ మాయిశ్చర్ రిజల్టింగ్ ఇన్ డెత్. సో దానివల్ల ఫైనల్గా కీటకాలు చనిపోతాయి. సో ఇన్సెక్ట్ క్యూటికల్ని డ్యామేజ్ చేయడం ద్వారా దాన్ని చంపుతూ ఉంటుంది ఈ మెటీరియల్ అనమాట. అంటే మనం ఏం చేయడానికి లేదు, ఈ మెటీరియల్ తీసుకెళ్ళి ఉండేటువంటి దాంట్లో వాటికి అందుకునేలాగా లేదా వాటి శరీరాన్ని తగిలేలాగా ఉంచితే చాలు అన్నట్టు. సో ఇట్ మైన్లీ యూజ్డ్ అగైన్స్ స్టోర్డ్ ప్రోడక్ట్ పెస్ట్. స్టోర్డ్ గ్రెయిన్స్లో, స్టోర్డ్ ప్రోడక్ట్స్లో దీని అయితే మనం ఉపయోగిస్తుంటాము. ఫస్ట్ వన్ ఈజ్ డ్రై డై, ఇట్ ఈజ్ ఏ ఫైన్లీ డివైడెడ్ సిలికా జెల్. Next one is kaolinic clay. After successive activation with acid and heat can be mixed with stored grain. పైన ఎలాగైతే మనము స్టోర్డ్ గ్రెయిన్లో నుంచి ఎలాగైతే మనం కలుపుతుంటామో, అంటే మిక్స్ చేయడమే అనమాట. ఏవైనా గ్రెయిన్స్ మనము స్టోర్ చేసినప్పుడు పైన ఉన్నది కూడా మిక్స్ చేస్తూ ఉంటాము. అలాగే కేయోలినిక్ క్లే మట్టి ఒక రకమైనటువంటి ఇదనమాట. దాన్ని కూడా మనం అలాగే చేస్తాము. ద క్లే మినరల్స్ absorb the lipid layer of the insect cuticle. By the insects lost their body moisture and die due to desiccation. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కేయోలినిక్ క్లే మనము కలిపినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాటిలో ఉండేటువంటి మాయిశ్చర్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ద క్లే మినరల్స్ అబ్జార్బ్ ద లిపిడ్ లేయర్ ఆఫ్ ద ఇన్సెక్ట్ క్యూటికల్ అండ్ బై విచ్ ద ఇన్సెక్ట్ లాస్ దేర్ బాడీ మాయిశ్చర్. సో ఇన్సెక్ట్స్ వాటి యొక్క బాడీ మాయిశ్చర్ అంతటినీ కూడా కోల్పోతాయి. సడన్గా దాంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ లెవెల్స్ అన్నీ కూడా పోతాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ డై డ్యూ టు డెసికేషన్. ఇది ఒక ప్రాసెస్ అనమాట. డెసికేషన్ వల్ల ఇక్కడ చనిపోతాయి కేయోలినిక్ క్లేలో. అలాగే ఆర్టిఫిషియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ స్టోర్డ్ ప్రోడక్ట్స్ విల్ ప్రివెంట్ ఇన్సెక్ట్ డ్యామేజ్. ఆర్టిఫిషియల్గా హీటింగ్ చేయడము, వేడి చేస్తుంటాము, అలా చేసినందువల్ల కూడా చాలా వరకు పోతుంటాయి. అవసరాన్ని బట్టి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వాటిని వేడి చేయడం ద్వారా ఈ ఇన్సెక్ట్స్ని రాకుండా చేసుకోవడం. అలాగే ఇంకొకటి స్టీమ్ స్టెరిలైజేషన్ ఆఫ్ సాయిల్ కిల్ సాయిల్ ఇన్సెక్ట్స్. సాయిల్లో ఉండేటువంటి ఇన్సెక్ట్స్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయాలంటే స్టీమ్ స్టెరిలైజేషన్ అని చెప్తున్నాం. సో స్టీమ్ స్టెరిలైజేషన్ చేయడం ద్వారా అలా చేస్తాం. ఇంకోటి వేపర్ హీట్ ట్రీట్మెంట్, VHT. సో వేపర్ హీట్ ట్రీట్మెంట్, వేపర్ ద్వారా వేడి చేసేటువంటి విధానం అనమాట. యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాంగో అగైనెస్ట్ ఫ్రూట్ ఫ్లైస్. సో ఫ్రూట్ ఫ్లైస్కి అగైనెస్ట్గా బాగా పనిచేసేటువంటిది ఏంటి అని అంటే వేపర్ హీట్ ట్రీట్మెంట్. సో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా అదుపు చేసేటువంటి ఇన్సెక్ట్ ఏది? సో విచ్ ఇన్సెక్ట్ కెన్ బి కంట్రోల్డ్ బై వేపర్ హీట్ ట్రీట్మెంట్. ఇన్ మ్యాంగో అంటే ఇంకా ఈజీగా ఉంటుంది, లేకపోయినా సరే మనం రాయాలి మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్. సో మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్ కెన్ బి కంట్రోల్డ్ బై వేపర్ హీట్ ట్రీట్మెంట్. అంటే ఆవిరి పట్టి అదొక రకమైన ట్రీట్మెంట్. అది ఆ విధానం మనకి ఇవ్వలేదు కానీ జస్ట్ దాని గురించి ఇండికేట్ చేశారు. సో వేపర్ హీట్ ట్రీట్మెంట్ అనమాట. దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాంగో అగైనెస్ట్ ఫ్రూట్ ఫ్లైస్. సో తర్వాత మనం చూసేటట్టయితే ఆక్సిజన్ స్ట్రెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంకొక ప్రాసెస్ అనమాట. ఇవన్నీ వరుసగా జనరల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ స్ట్రెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్.
సో ఆక్సిజన్ స్ట్రెస్ అంటే ఏంటి, జనరల్గా ఆక్సిజన్ అవసరమైన దానికంటే కూడా తక్కువ చేయడం అనమాట. సో ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎన్క్లోజ్డ్, ద అవైలబుల్ ఆక్సిజన్ ఈజ్ క్విక్లీ యూటిలైజ్డ్ బై ఇన్సెక్ట్స్ అండ్ రైజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఎందుకు అలా చేస్తాము అని అంటే, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ టు డెత్ ఆఫ్ స్టోర్డ్ ప్రోడక్ట్ ఇన్సెక్ట్స్. సో జనరల్గా మనకి చూసినప్పుడు ఏవైనా ఎయిర్ టైట్ కంటైనర్స్లో చూసినప్పుడు గాలితో నింపుతూ ఉంటారు మనం, అంటే అది ఈ ప్యాకెట్స్ ఇవన్నీ కొంటుంటాం కదండి, అంటే అది దేని గురించి చేస్తారో తెలియదు కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అలా చేస్తుంటాం. ఈ లేస్ ప్యాకెట్లు లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయి, దాని నిండా గాలి ఉంటుంది, ఓపెన్ చేస్తే ఇంత ఉంటాయి, ఏం ఉండవు దాంట్లో. సో అది ఎందుకు అలాగా నింపుతారు అని అంటే ఇదొక ఇదనమాట. ఏం చేస్తారు, సో ఎంతైనా మొత్తానికి కొంచెం ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఆ ఆక్సిజన్ తొందరగా యూటిలైజ్ అయిపోయేటట్టు చేస్తారు. ఓకే, అంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఇలాంటి వాటి గురించి కూడా అనమాట. మీకు ఎగ్జాంపుల్ నేను లేస్ అవన్నీ చెప్తున్నాను, బట్ పెద్ద ప్యాకెట్స్ కానీ సీడ్ రిలేటెడ్ ప్యాకెట్స్ కానీ వీటన్నిటిలో ఏం చేస్తారని అంటే ముందుగా ఎయిర్ బాగా నింపుతారు. నింపిన తర్వాత ఏమవుతుంది, అందులో కొంత ఆక్సిజన్ కంటెంట్ అయితే ఉంటుంది. సపోజ్ అందులోనే కొన్ని కీటకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఉన్న ఆక్సిజన్ వెంటనే వినియోగించుకుంటాయి. సో ఎప్పుడైతే ఆక్సిజన్ అవి వినియోగించేసుకున్నాయో అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ ఈజ్ క్విక్లీ యూటిలైజ్డ్ బై ఇన్సెక్ట్స్ అండ్ రైజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో వీలైనంత కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాయి కాబట్టి దాంట్లో మొత్తం అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ చేరిపోతుంది ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో. ఓకే, ఒక బస్తా సీడ్ తీసుకుని దాంట్లో ఇలా చేశారనుకోండి, ఆక్సిజన్తో పెట్టి మొత్తం ఎయిర్ టైట్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ దాంట్లో ఇన్సెక్ట్స్ ఉండేటట్టయితే అవి ఆ ఆక్సిజన్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అనమాట, ఆ బ్యాగ్ నిండా కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందో ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ స్టోర్డ్ ప్రోడక్ట్ ఇన్సెక్ట్స్ అని. సో అందులో ఉండేటువంటి వాటి చనిపోవడానికి అదే కారణం అవుతుంది అనమాట. ఒక రూమ్లో బంధించి అలా పెడితే ఆక్సిజన్ కంప్లీట్గా వినియోగం అయిపోయిన తర్వాత ఇంకేమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు సినిమా హాళ్ళు ఇలాంటి వాటిలోకి ఎక్కువ మంది జనాలు వెళ్తుంటాం కదా. సో ఎక్కువ మంది జనం వెళ్ళేటప్పుడు ఏమవుతుంటుంది అంటే అందరూ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటారు, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తూ ఉంటాం. సో అలాగే ఏమవుతుందంటే మనం సినిమాలో లీనమైపోతాం అనమాట. 1 hour 1.5 hour ఇలాగ అయ్యేటప్పటికి ఏమవుతుంటుంది అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఆ రూమ్లో ఎక్కువైపోద్ది అనమాట, ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా తగ్గిపోద్ది. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోద్ది, రూమ్ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో మనము ఫేస్ చేసి ఉంటాం. ఎలాగంటే అంతమందిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు బయట చల్లగా అనిపిస్తుంది, లోపలంతా కూడా బాగా వేడిగా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఏసీ ఉంటే తెలియకపోవచ్చు, బట్ ఏసీ లేకపోతే కండిషన్ చెప్తున్నాను. ఒకేసారి ఎక్కువ మంది 100 మంది 1000 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ కండిషన్ చెప్తున్నాను అనమాట. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏంటంటే ఎక్కువ ఉన్నటువంటి ఆక్సిజన్ అంతటిని కూడా వినియోగించేసుకుని మిగిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడే పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని అవి అక్కడే చనిపోతాయి అనమాట. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఇలా చేశారు. దాన్నే మనకి ఆక్సిజన్ స్ట్రెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అన్నారు. సో ఆక్సిజన్ స్ట్రెస్ ఇవ్వడము అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గించడము, అలాగే అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ చేయడము, అది అనమాట ఎయిర్ టైట్ కంటైనర్స్ తాలూకు ఉద్దేశం. అది మీకు ఎగ్జాంపుల్గా ఏవి చెప్పాను మీకు, అదేంటిది లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా గాలితో ఎందుకు నింపుతారు అని అంటే ఇన్ జనరల్ మేబీ అది రీజనో కాదో మనకు తెలియదు కానీ ఎయిర్ టైట్ ఉంటాయి. ఓకే, దాంట్లో నుంచి గాలి లోపలికి వెళ్తూ బయటికి పోదు అలా అనమాట. సో మనకు వచ్చేసరికి సీడ్ కానీ గింజలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎయిర్ టైట్ చేయడంలో ఉద్దేశం అదనమాట. ఆక్సిజన్ స్ట్రెస్ ఇవ్వడము, అలాగే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెంచడము. ఇంకొకటి వస్తుంది నెక్స్ట్ వన్, లైట్ ట్రాప్స్ ఆర్ అరేంజ్డ్ ఫర్ అట్రాక్టింగ్ ద ఇన్సెక్ట్స్ విచ్ ఆర్ ట్రాప్డ్ బై కీపింగ్ వాటర్ ఆయిల్ ఇన్ ఏ కంటైనర్ ఆర్ ఏ కిల్లింగ్ బాటిల్ బిలో ద లైట్ ట్రాప్స్ కూడా పెట్టడం వల్ల ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. లైట్ ట్రాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మానిటరింగ్ ద పాపులేషన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెస్ట్ ఇన్ ఏరియా, మోస్ట్ ఆఫ్ ద మాత్స్ అండ్ బీటిల్స్. సో ఎక్కువగా దీనికి ఏవేవి ఇదవుతూ ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద మాత్స్ అలాగే మోస్ట్ ఆఫ్ ద బీటిల్స్ అన్నీ కూడా ఈ లైట్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. లైట్కి బాగా అట్రాక్ట్ అవ్వడం వల్ల లైట్ ట్రాప్స్ మనం పెట్టాం అనుకోండి అవన్నీ కూడా. సో లైట్ ట్రాప్స్ ఆర్ అరేంజ్డ్ ఫర్ అట్రాక్టింగ్ ద ఇన్సెక్ట్స్. ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, మోస్ట్ ఆఫ్ ద మాత్స్ అండ్ బీటిల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ద లైట్. సో వచ్చారు ట్రాప్డ్ బై కీపింగ్ వాటర్ కింద ఏదో ట్రాప్ అనమాట. లైట్ పెడతాము, లైట్ పెట్టినంత మాత్రం లైట్ ట్రాప్ ఏమైపోదు, లైట్ కింద ఏదో ట్రాప్ పెట్టాలి. ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా ఒక ఇన్సెక్టిసైడ్ కలిపి కానీ దాని క్రిందన మనం పెడితేనే అప్పుడు అది ట్రాప్ అవుతుంది అనమాట, లేకపోతే ఓన్లీ లైట్ అవుతుంది అది. సో లైట్ ట్రాప్లు కూడా పెట్టాలి.
ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లేమ్ థ్రోవర్. నిన్న ఎప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్లేమ్ థ్రోవర్ అని చెప్పి. ఎక్కడ వచ్చింది ఇది ఫ్లేమ్ థ్రోవర్? ఏంటండి ఫ్లేమ్ థ్రోవర్ గురించి ఎక్కడో చెప్పాం కదా. అక్కడ కాదు, ఇంకో దగ్గర ఎక్కడ ఎగ్జాక్ట్గా మీరు పాయింట్కి రావట్లేదు. మీరు పాయింట్కి రమ్మంటే రావట్లేదు. నేను ఎక్కడ చెప్పాను అంటే నాకున్న దీని ప్రకారం నేను చెప్తున్నాను. ఎక్కడ అంటే ఫ్లేమ్ థ్రోవర్ ఎక్కడ చెప్పానంటే ఈ మోరింగా క్యాటర్పిల్లర్స్ ఎక్కడో వచ్చినప్పుడు నేను చెప్పినట్టున్నాను. మరి ఏమంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు తిన్నగా మనం అక్కడికి వెళ్ళాలి. ఏవేవో చెప్తా ఉన్నారు. అంటే జనరల్గా నేను చెప్తున్నాను ఫ్లేమ్ థ్రోవర్తో ఆ మోరింగా క్యాటర్పిల్లర్స్ అన్నీ కూడా దగ్గర ఉంటాయి. వాటి అన్నిటిని కూడా మనం ఫ్లేమ్ థ్రోవర్ సహాయంతో చంపాలి అనేది చెప్పాను. మరి అది ఆ ఎగ్జాక్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలండి. ఓకే, కొంచెం మైండ్ షార్ప్ చేసుకోవాలి, చెప్పినప్పుడు వినాలి, అలా అనమాట. సో మేమే అన్నీ వినిపించుకుని మేమే అన్నీ అంటే ఆ మాత్రం షార్ప్నెస్ నేనే మెయింటైన్ చేస్తున్నప్పుడు మీది ఇంకా నాకంటే డబుల్ షార్ప్లో ఉండాలి మీ మైండ్. ఓకే, ఏదైనా చెప్పేటోడుగా ఆ పాయింట్కి వెళ్ళిపోతుండాలి మనం. ఓకే, కొంచెం షార్ప్నెస్ బాగా పెరగాలన్నట్టు నాకు అలా గుర్తుంది, అది చెప్తాను నేను. అది సో ఫ్లేమ్ థ్రోవర్ ఈజ్ ఏ కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్. నేను అక్కడ ఫ్లేమ్ థ్రోవర్ అంటే ఏం చెప్పలేదు. ఏం చెప్పాము అక్కడ? మంట పెట్టి చంపేయాలని చెప్పాం. బట్ ఒరిజినల్ ఫ్లేమ్ థ్రోవర్ ఇట్ ఈజ్ ఏ కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్. కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్ విత్ కిరోసిన్ ఆయిల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్స్. కిరోసిన్ ఆయిల్తో కూడినటువంటి ఒక స్ప్రేయర్ అనమాట. ఎయిర్ ఉన్నటువంటి స్ప్రేయర్. కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్ విత్ కిరోసిన్ ఆయిల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్స్ అంటే మంటలు రప్పించడానికి కిరోసిన్తో కూడినటువంటిది ఉంది. అది మనం ప్రెస్ చేయగానే దాంట్లో మంట బయటకు వస్తుంది. సో దెర్ ఈజ్ ఎ లాన్స్ విచ్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ బర్నర్. సో ఒక లాన్స్ అంటే పొడవైనటువంటి అది పట్టుకోవడానికి ఒక హ్యాండిల్, అలాగే విచ్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఏ బర్నర్. ఒక బర్నర్ కూడా ఉంటుంది. వెన్ ద బర్నర్ ఈజ్ హీటెడ్ ద కిరోసిన్ ఆయిల్ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ ఫ్లేమ్స్. అది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆ కిరోసిన్ ఆయిల్ అనేటువంటిది బయటికి రావడము, అది మండుతుంది అనమాట. ఇట్ టర్న్స్ ఇంటూ ఫ్లేమ్స్. యూజ్ ఫర్ బర్నింగ్ లోకస్ట్ పాపులేషన్స్. ఇది దేనికోసం ఉపయోగిస్తూ ఉంటాం అంటే లోకస్ట్ అంటే మిడతలు లాంటి పాపులేషన్స్ అన్ని ఒకే దగ్గర ఎక్కువగా ఉండేటువంటి పాపులేషన్స్ అనమాట. లోకస్ట్ పాపులేషన్స్, కాంగ్రిగేషన్ ఆఫ్ క్యాటర్పిల్లర్స్. ఎగ్జాంపుల్ అదే మోరింగా క్యాటర్పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో అలాగే ప్యాచెస్ ఆఫ్ వీడ్స్. ఓకే, వీడ్స్ని కూడా చంపుతారని చెప్పాం కదా. వీడ్స్ కూడా కొన్ని ప్యాచెస్లో ఉండేటప్పుడు ఈ మంటల్ని పెట్టి దాన్ని చంపే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఫ్లేమ్ థ్రోవర్ ఇట్ ఈజ్ ఏ కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్ విత్ కిరోసిన్ ఆయిల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్స్. మంటలు వస్తుంటే దాంట్లో మనం ప్రెస్ చేయగానే దాంట్లో మంటలు వస్తూ ఉంటాయి. సో దానికి హ్యాండిల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ప్రెస్ చేయగానే కిరోసిన్ రిలీజ్ అవుతుంది, వెంటనే మంటలు కూడా వస్తాయి. ఎక్కడెక్కడ సపోజ్ మోరింగా చెట్టు మీద ఎక్కువ క్యాటర్పిల్లర్స్ ఉన్నాయనుకోండి, గుంపులుగా ఉంటాయి. వాటిని ఇండివిజువల్గా మనము తీయలేము, చేయలేము, అలా ఉంటాయి అనమాట. అప్పుడు వెంటనే ఏం చేస్తామనంటే మంటలు దానిపైన వేస్తే మొత్తం అన్నీ కూడా మండిపోతాయి, అలా అనమాట. యూజ్ ఫర్ బర్నింగ్ లోకస్ట్ పాపులేషన్స్. ఎక్కువగా మిడతలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఒకే దగ్గర ఎక్కువ మిడతలన్నీ కూడా ఉంటుంటాయి. సో అలాగా యూజ్ ఇట్ ఫర్ బర్నింగ్ లోకస్ట్ పాపులేషన్స్. కాంగ్రిగేషన్ అంటే సమూహంగా ఉండడం అనమాట. ఓకే, ఆఫ్ క్యాటర్పిల్లర్స్, ప్యాచెస్ ఆఫ్ వీడ్స్ ఎట్సెట్రా. ఓకే, కొన్ని మీనింగ్స్ చెప్పినప్పుడైనా కొన్ని రాసుకుంటూ ఉంటే తర్వాత చదువుకునేటప్పుడు ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే, సో కొన్ని పదాలకు మీనింగ్లు తెలియకపోతే అలా వదిలేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం అనమాట. సో మొత్తం మీద ఇదంతా కూడా ఏంటంటే ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్లో ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఫిజికల్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయనంటే డ్రై డై, ఒక సిలికా జెల్ వాడుతున్నాము. అలాగే సెకండ్ వన్ ఈజ్ కయోలెనిక్ క్లే. సో దీనివల్ల ఎలా జరుగుతుంది అంటే ద ఇన్సెక్ట్స్ లూజ్ దైర్ బాడీ మాయిశ్చర్ అండ్ డై డ్యూ టు డెసికేషన్. ఆ టర్మ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే దాంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ అంతా కూడా పోయిన తర్వాత ఆ డెసికేట్ అయిపోవడం వల్ల, అంటే డెసికేషన్ మీన్స్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ అనమాట. సో మాయిశ్చర్ అంతా కూడా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది చనిపోతుంది. అలాగే ఆర్టిఫిషియల్ హీటింగ్ వల్ల చంపుతాము, స్టీమ్ స్టెరిలైజేషన్ చేస్తాము. సాయిల్ ఇన్సెక్ట్స్ని చంపాలి అని అంటే స్టీమ్ స్టెరిలైజేషన్, అలాగే వేపర్ హీట్ ట్రీట్మెంట్, VHT. సో ఈ VHT ఏంటనమాట? మ్యాంగోలో ఫ్రూట్ ఫ్లైస్. సో మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్ని కంట్రోల్ చేసేటువంటి వాట్ ఈస్ ద ఫిజికల్ మెథడ్ ఎంప్లాయ్ టు ట్రీట్ మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్ అని అన్నారు అనుకోండి. ఫిజికల్ మెథడ్ అన్నప్పుడు వేపర్ హీట్ ట్రీట్మెంట్, అలా అనమాట. అలా మ్యాంగో ఫ్రూట్ ఫ్లైస్ కోసం వేపర్ హీట్ ట్రీట్మెంట్.
ఆక్సిజన్ స్ట్రెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, ఈ లెవెల్స్ పెంచడం. ఆక్సిజన్ ఎక్కువ వినియోగించుకుని ఓన్లీ ఇంకా ఆక్సిజన్ ఉండదు దాంట్లో, ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ దాంట్లో పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ దగ్గర కీటకాలు ఏవి కూడా ఉండలేవు. ఆ విధంగా ఇండైరెక్ట్గా చంపుతుంటాం. లైట్ ట్రాప్స్ పెట్టి ఎలాగో చంపుతూ ఉంటాం. ఫ్లేమ్ థ్రోవర్, ఇట్ ఈస్ ఎ కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రేయర్ అనమాట, దాన్ని బట్టి కూడా చంపుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బర్నింగ్ లోకస్ట్ పాపులేషన్స్ అండ్ కాంగ్రిగేషన్ ఆఫ్ క్యాటర్పిల్లర్స్ అండ్ ప్యాచెస్ ఆఫ్ వీడ్స్ కూడా చంపుతారు దీన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వన్ లెజిస్లేటివ్, లీగల్, రెగ్యులేటరీ మెథడ్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్. సో ఇది కూడా ఒక ఫోర్త్ కాంపోనెంట్ ఆఫ్ IPM. So fourth component of IPM is legislative, legal, regulatory methods of pest control. In early days, there were no restrictions on the transport of plants and animals from one country to another, since the danger involved in it is not realized, which resulted in introduction of pests from one country to another. సో ఇంతకుముందు రోజుల్లో ఏం ఉండేది కాదని చెప్తున్నారు. ఇన్ ఎర్లీ డేస్ దేర్ వర్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వేరే ప్రాంతాలకి తరలించేటప్పుడు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి కూడా ఉండేవి కాదు ఎర్లియర్గా చెప్తే కనుక. సో అప్పటికి పెద్దగా ఐడియా లేదు, విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంట్రడక్షన్ ఆఫ్ పెస్ట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెస్ట్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ అయిపోతున్నాయి. సో అది గుర్తించిన తర్వాత మార్పులు అయితే చేసుకొచ్చారనమాట. ఇన్ మెనీ కంట్రీస్ మెనీ ఆఫ్ ద డేంజరస్ పెస్ట్స్ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ బీన్ ఫౌండ్ టు బీ ఫారెన్ పెస్ట్. చాలా డేంజరస్ పెస్ట్లు దేశంలో ఉన్నవి గమనించేటట్టయితే అవన్నీ కూడా ఇండిజినస్ లేకపోతే లోకల్గా ఉన్నటువంటివి కాదు, ఎగ్జోటిక్ పెస్ట్లుగా తేలింది. ఏ దేశంలోనైనా సరే మన దేశం నేటివిటీ మన దేశం కాదు, అది ఎగ్జోటిక్ పెస్ట్ అనే తేలింది అనమాట. అప్పుడు అన్ని దేశాలు కూర్చొని ఇలా ఒక దీన్ని అయితే పెట్టారు. దాన్నే మనం ఏమన్నామంటే క్వారంటైన్. ఓకే, క్వారంటైన్ అంటున్నాం అనమాట. ద వర్డ్ క్వారంటైన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఆ వర్డ్స్ అన్నీ రాస్తాం కదా, దాంట్లో ఈ క్వారంటైన్ అనే మాటను కూడా మనము చేర్చుకోవాలి. ద వర్డ్ క్వారంటైన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ క్వారంటమ్. క్వారంటమ్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ 40, నాట్ 41. రాత్రి ఎగ్జామ్లో ఎవరో 41 రాశారు. సో ద వర్డ్ క్వారంటైన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ క్వారంటమ్ విచ్ మీన్స్ 40. ఓకే, నాట్ 41. అదేంటో మరి క్వారంటమ్ అంటే 40నే కదా, 41 ఎందుకు రాశారేంటి అర్థం కాలేదు. ప్లాంట్ క్వారంటైన్ అంటే ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారనమాట. ప్లాంట్ క్వారంటైన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద మెజర్స్ ఎయిమ్ టు ప్రివెంట్ పెస్ట్. ఇది ఒక లీగల్ ఎన్ఫోర్స్మెంట్, చట్టపరమైనటువంటి ఒక ఇదనమాట ప్లాంట్ క్వారంటైన్ అనేటువంటిది. సో ఎయిమ్ టు ప్రివెంట్ పెస్ట్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్ టు ఆర్ టు ప్రివెంట్ దెమ్ టు మల్టిప్లై ఫర్దర్ ఇన్ కేస్ దే హ్యావ్ ఆల్రెడీ గెయిన్డ్ ఎంట్రీ అండ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనమాట. కొన్ని చట్టబద్ధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. చట్టబద్ధంగా పెస్ట్లు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రాకుండా, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేటటువంటి ఒక విధానం అనమాట. దట్ ఈస్ క్వారంటైన్. ద వర్డ్ క్వారంటైన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ దట్ ఈస్ క్వారంటమ్. క్వారంటమ్ మీన్స్ 40. అప్పుడు కూడా మనకి క్వారంటైన్ పెట్టేవారు కదా కరోనా టైంలో, క్వారంటైన్లో పెట్టేవాళ్ళు. క్వారంటైన్ మీన్స్ 40 days అనమాట. మొదట్లో అయితే 40 days అలా పెడుతుండేవారు. 40 days ఎవరికి కనపడకూడదు, లేకపోతే తలుపు తీసుకుని బయటికి రాకూడదు, అలా ఉండేవి అనమాట. తర్వాత 20 రోజులు 10 రోజులు అలా 5 రోజులు తగ్గించారు. సో క్వారంటైన్ మీన్స్ 40 days ఇదనమాట. సో ప్లాంట్ క్వారంటైన్ ఎలా చేశారంటే ఇట్ ఈస్ ఏ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద మెజర్స్ ఎయిమ్డ్ టు ప్రివెంట్ పెస్ట్. సో దేనికోసం ఇది అని అంటే ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు ప్రివెంట్ పెస్ట్. సో పెస్ట్లు అనేటువంటివి స్ప్రెడింగ్ ఆర్ టు ప్రివెంట్ దెమ్ టు మల్టిప్లై ఫర్దర్ ఇన్ కేస్ దే హ్యావ్ ఆల్రెడీ గెయిన్ ఎంట్రీ. ఒకవేళ ఏదైనా పెస్ట్లు వచ్చినా కూడా వాటిని స్ప్రెడ్ కాకుండా కాపాడము, అలాగే దేశాల్లోకి కొత్త పెస్ట్లు కానీ ఇలాంటివన్నీ రాకుండా చేయడమే క్వారంటైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంపార్టెంట్ వచ్చేసరికి ద వర్డ్ క్వారంటైన్ ఈజ్ derived from a Latin word that is quarantum. Quarantum means 40. So the importance of imposing restrictions on the movement of pest-infected plants or plant materials from one country to another. So was realized when the grapevine, ఇది ఎప్పుడు మనకి ఫస్ట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయని తర్వాత తెలిసిందనంటే ద గ్రేప్వైన్ phylloxera not introduced into France from America by about 1860, and the Sanjo scale, ఒక స్కేల్ పొలుసు పురుగు Sanjo scale spread into USA in the latter part of the 18th century and caused severe damage. సో ఇలా అనమాట. ఏదో ఒక దీంట్లో when the grapevine phylloxera got introduced into France from America by 1860.
సో శాన్జోస్ స్కేల్ అనేది కూడా దాంతోపాటు వెళ్ళి అక్కడ స్ప్రెడ్ అయింది అనమాట. సో ఆ విధంగా రావడం వల్ల 18th సెంచరీలో ఈ మొట్టమొదటి ఒక దేశాల నుంచి ఇంకో దేశాలకి పెస్ట్లు వెళ్ళడము, వీటి మీద ఒక అవగాహన అయితే వచ్చింది. సో పలానా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ చేరిందనే టైప్లో అయితే తెలిసిందనమాట. అప్పుడు ఐడెంటిఫై చేసే స్టార్టింగ్ అక్కడ మొదలైంది అసలు యాక్చువల్గా ఈ ఫిల్లోక్సెరా, ఆ తర్వాత దానికి సంబంధించిన శాన్జోస్ స్కేల్ స్ప్రెడ్ ఇంటూ USA ఇన్ ద లాటర్ పార్ట్ ఆఫ్ ద 18th సెంచరీ కాజ్డ్. ఈ శాన్జోస్ స్కేల్ అనేటువంటిది విపరీతమైనటువంటి డ్యామేజ్ అన్ని కలిగించిన తర్వాత అప్పుడు మొట్టమొదట 1860 నుంచి ఇదంతా జరుగుతుంది అనమాట. ద ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్, ఇంపార్టెంట్ బిట్ అది, ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ USA కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఇన్ 1905లో ఫస్ట్ క్వారంటైన్ చట్టము లేదా ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ డైరెక్ట్ బిట్స్ అవి. వైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ అన్ యాక్ట్ ఇన్ 1914. ఇండియా అయితే మాత్రం 1914లో చట్టం చేశారు, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్, డిపా. ఇదే 1914 అనమాట. 1914లో డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్, ఆ మొదటి అక్షరాలన్నీ పెడితే డిపా, DIPA. ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా ఉదయం పెడితే ఏమవుతాయి అనమాట, డిపా అని చదవచ్చు. 1914 ఇంపార్టెంట్ చట్టము, ఇండియా చేసినటువంటి చట్టము డిపా. అలాగే ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ USA కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆర్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఇన్ 1905. ఇదన్నమాట ఇండియా 1914, దీన్నే డిపా చట్టం అని పిలుస్తుంటారు. డిపా చట్టము ఈజ్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ ఇన్సెక్ట్, ఫంగస్ ఆర్ అదర్ పెస్ట్ ఇన్ టు అవర్ కంట్రీ. సో ఏదైనా సరే ఫంగస్ కానీ లేకపోతే ఏదైనా మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి చేసినటువంటి చట్టం అన్నమాట. చట్టాలు చేయకపోతే మనం ఎక్కడ మాట వింటాం. సో చట్టాలు ఉంటాయి కాబట్టి భయపడతాం, కాబట్టి నేరం అని తెలుస్తుంది, కాబట్టి ఎవరైనా సరే ఇష్టానుసారంగా తీసుకురాకుండా ఉంటారని చెప్పి అప్పుడు ఈ చట్టాలన్నీ కూడా చేశారు, లెజిస్లేటివ్ ఈ అంశాలన్నీ కూడా. లేకపోతే ఏమవుతుంది, ఈ చట్టం లేదనుకోండి, ఎవరి ఇష్టానుసారంగా చెప్తారులే వాళ్ళు, లేకపోతే సైంటిస్ట్ లేదు చెప్తారు పర్లేదులేండి అవన్నీ అక్కడ ఫాలో అవుతాం అనేస్తారు. లేదు నీకు చట్టపరంగా శిక్ష పడుతుంది అని తెలిసిందనుకోండి, అప్పుడు వింటాం. అందువల్ల ఏంటంటే ఈ IPMలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ లెజిస్లేటివ్ మెథడ్స్. సో చట్టపరంగా దాని మీద నీకు చర్యలు ఉంటాయని చెప్తే తప్ప కొన్ని ఆగవన్నమాట. ఎందుకంటే మనకు వచ్చింది తెగులు లేదా మనకు వచ్చింది ఇన్సెక్ట్ అని ఊరుకుని ఉంటే మొత్తం ఊర్లో అందరికీ వచ్చేస్తుంది. తర్వాత ఆ ఊరందరికీ వచ్చింది అనుకోండి, ఆ ప్రాంతం అందరికీ వచ్చేస్తుంది. తర్వాత ఎంటైర్ ఏరియా అది అలా మొత్తం స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉండేది. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఒక చట్టాన్ని అయితే చేశారు. చట్టం చేస్తే ఒకవేళ ఎవరైనా దాన్ని అతిక్రమించేవాడైతే కోర్టులో కేసు పెడతారు. కేసు పెడితే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎంత 2 years 3 years జైలు శిక్ష వేశారనుకోండి, అక్కడ జైల్లో పెడతారు. సో ఆ భయం అనేది ఉంటుంది అనమాట. అందువల్ల ఎవరైనా సరే ఈ చట్టాలు ఉంటే భయపడతారనే ఉద్దేశం మీద చేశారనమాట. సో ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ USA కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఇన్ 1905 అండ్ డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ ఆఫ్ 1914. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ ఇట్స్ యాక్ట్ ఇన్ 1914. సో మన ఫస్ట్ యాక్ట్ ఏమంటామంటే ఇండియాలో ఈ క్వారంటైన్ మీద ఉన్నటువంటి ఫస్ట్ యాక్ట్ వచ్చేసరికి, యాక్ట్ అంటే చట్టము. సో డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ 1914. అది ఏం అడిగాడో చూసి రాయాలన్నమాట. అది ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ అని అడిగేశారనుకోండి, ఫస్ట్ ఇది కూడా మనకి ఒక క్వారంటైన్ యాక్ట్ లాంటిదే. ఏది 1914 ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా అని అడిగారు అనుకోండి, ఒకవేళ అప్పుడు ఏమన్నా రాయొచ్చు అనమాట 1914, అంతే తప్ప అది అమెరికాలో చట్టం మనకు కాదు. ఓకే, సో ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ USA ఇన్ 1905. ఇంకో రకంగా చెప్పాలంటే ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా అయితే 1914 అన్నట్టు. అంటే డైరెక్ట్ క్వారంటైన్ అని పెట్టలేదు కానీ అన్ని కలిపి దాన్ని చేశారనమాట. డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్ ఆఫ్ 1914. దాని ఉద్దేశం కూడా క్వారంటైనే. ఓకే, అప్పుడు ఒకవేళ మనకి ఎలా రావచ్చు, ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా అడిగితే అప్పుడు ఏం రాస్తాం, 1914 రాయాలి. అంతే తప్ప ఇప్పుడు అమెరికా దేశం చట్టం అమెరికాది, ఏ దేశం యొక్క చట్టం ఆ దేశాన్ని అనమాట. అంతే తప్ప అమెరికా వాళ్ళు చట్టం చేస్తే అది ప్రపంచం అంతటికీ కూడా వర్తించదు. జస్ట్ కామన్ సెన్స్ అంతే. ఓకే, మనకి అడిగినప్పుడు కొంచెం తేడాలుగా అడగొచ్చు అనమాట. ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా అని అడిగితే 1914 డిపా, సింపుల్ అనమాట. రాసుకొని ఎక్కడో దగ్గర ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా అలా అనమాట. ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా 1914 డిపా అడిగినప్పుడు అలా అడగొచ్చు అదనమాట. అందరూ వెంటనే మనము USA అని పెట్టేస్తాం. USA 1905 కాబట్టి అదే మనం పెడుతుంటాం అనమాట. అడిగే విధానంలో మనకి తేడా ఉండొచ్చు. డిపా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వారంటైన్ యాక్ట్.
క్వారంటైన్ అందులో ఏం చెప్తారు డిపాలో, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ అంటే అవన్నీ డిస్ట్రక్టివ్ పెస్ట్లు ఇన్సెక్ట్లు అన్నీ కూడా దేశంలోకి రాకూడదు, అది దాన్నే క్వారంటైన్ అంటాం ఇండైరెక్ట్గా. అది జస్ట్ ఇది మనకి రావాలన్నమాట. సో ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా ఈజ్ డిపా 1914, అది ఉండాలి. టు ప్రివెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ ఇన్సెక్ట్, ఫంగస్ ఆర్ అదర్ పెస్ట్ ఇన్ టు అవర్ కంట్రీ, దాన్నే క్వారంటైన్ కదా అంటాం, అంతేనా? దాన్ని ఎందుకోసం పెట్టారు? టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ ఇన్సెక్ట్, ఫంగస్ ఆర్ అదర్ పెస్ట్ ఇన్ టు అవర్ కంట్రీ, దట్ ఈస్ క్వారంటైన్. సో ఫస్ట్ క్వారంటైన్ యాక్ట్ ఇన్ ఇండియా ఈజ్ 1914 DIPA. DIPA is the first quarantine act in India, that is in 1914. So this was later supplemented by a more comprehensive act in 1917. మళ్ళీ దాన్ని 1917కి వచ్చేసరికి మళ్ళీ దాన్ని ఇంకా సవరించి ఇంకా దాన్ని అయితే మోర్ కాంప్రహెన్సివ్గా దాన్ని అయితే మార్చారనమాట. సో ద లెజిస్లేటివ్ మెజర్స్ ఇన్ ఫోర్స్ నౌ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 5 క్లాసెస్. ఒక 5 తరగతులుగా దీన్ని ఏదో చేశారనమాట. ఒకసారి మనం అవన్నీ చూస్తే కనుక దేశాల్లో లెజిస్లేటివ్ మెజర్స్ అన్నీ కూడా, చట్టబద్ధమైనటువంటి మెజర్స్ అన్నీ కూడా, లెజిస్లేటివ్ అంటే చట్టపరమైనటువంటివి. ఈ మెజర్స్ ఏంటి? ఇన్ ఫోర్స్ నౌ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 5 క్లాసెస్, 5 తరగతులుగా వీటిని అయితే విభజన చేశారు. ఒకటోది ఏంటంటే ఇంటర్నేషనల్ క్వారంటైన్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ క్వారంటైన్. అంటే ఏంటి అక్కడ? లెజిస్లేషన్ అంటే చట్టము, టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ పెస్ట్స్ అండ్ వీడ్స్ ఎట్సెట్రా ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ క్వారంటైన్. డైరెక్ట్ బిట్ అది, ఓకే? ఆ లైన్ అంతా ఇచ్చి డాష్ అని ఇచ్చారనుకోండి, అలా అనమాట. లెజిస్లేషన్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ పెస్ట్స్ అండ్ వీడ్స్ ఎట్సెట్రా ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ డాష్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ క్వారంటైన్. అక్కడ ఇచ్చారు కదా ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ పెస్ట్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ అనేటప్పుడు ఆటోమేటిక్గా అదేంటనమాట ఇంటర్నేషనల్ క్వారంటైన్. సెకండ్ వన్ ఈజ్ డొమెస్టిక్ క్వారంటైన్. నెక్స్ట్ వన్ అనమాట. లెజిస్లేషన్ చట్టము, టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెస్ట్ అండ్ డిసీజెస్ అండ్ వీడ్స్, ఆల్రెడీ వచ్చేసాయి దేశంలోకి, వచ్చేసిన తర్వాత వచ్చినటువంటి పెస్ట్లు, వచ్చినటువంటి డిసీజెస్, వచ్చినటువంటి వీడ్స్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ టు ద అనదర్. సపోజ్ మన రాష్ట్రాలు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి చట్టాలను ఏమన్నామనంటే డొమెస్టిక్ క్వారంటైన్. ఇంటర్నేషనల్ క్వారంటైన్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లకుండా వాటిని ఇంటర్నేషనల్ క్వారంటైన్. ఒక దేశంలో ఒక ప్రాంతము, మనకంటే రాష్ట్రాలు అని చెప్తుంటాం, కొన్ని దేశాల్లో ప్రావిన్సెస్ అంటారు, కొన్ని దేశాల్లో ఇంకేదో అంటుంటారు. అలా మన దేశంలో స్టేట్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రాకుండా అడ్డుకోవడాన్ని ఏమంటామంటే దట్ ఈస్ డొమెస్టిక్ క్వారంటైన్, అలా అనమాట. ఆ రెండు కూడా ఇంపార్టెంట్ బిట్సే. సో లెజిస్లేషన్ టు ఎన్ఫోర్స్ అపాన్ ద ఫార్మర్స్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్ టు ప్రివెంట్ డ్యామేజ్ బై ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెస్ట్, ఇది ఒక చట్టం అన్నమాట. ఎన్ఫోర్స్ అపాన్ ద ఫార్మర్స్, రైతుల మీద చర్య తీసుకునేటువంటి చట్టము. రిగార్డింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్, సో ఏదైనా తెగులు కానీ ఏదైనా వచ్చినప్పుడు దాని మీద ఎఫెక్టివ్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. పోయిందిలే అని వదిలేద్దామని అంటే కుదరదు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చొని చేస్తామంటే ఓకే పర్వాలేదు, బట్ ఇది బయట అందరికీ సంబంధించింది, సమాజానికి సంబంధించింది. ఇప్పుడు ఏదో పెస్ట్ వస్తుంది, నువ్వేం చర్యలు తీసుకోకుండా మూసుకుని కూర్చొని నాకేం కాదంటే అవ్వదు, నువ్వు తీసుకోవాలి. అది ఎందుకు? అది డెడ్లీ పెస్ట్ ఏదైనా కావచ్చు. సో ఆ చర్యలు నువ్వు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేదే ఈ లెజిస్లేషన్ అనమాట ఫార్మర్స్కి. ఇంకొక ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే లెజిస్లేషన్ టు ప్రివెంట్ ద అడల్ట్రేషన్ అండ్ మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. సో అడల్ట్రేషన్ అంటే కల్తీ అండ్ మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయంటే వాటిని మిస్బ్రాండింగ్ అనమాట. ఒక మంచి ఏదో రకరకాలైనటువంటి ఇది చేసి అమ్మడం, మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు, అలా అనమాట. మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ డిటర్మైన్ దేర్ పర్మిసిబుల్ రెసిడ్యూ టాలరెన్స్ లెవెల్స్ ఇన్ ఫుడ్ స్టఫ్స్. ఇది ఒక చట్టం. దేనికి సంబంధించినటువంటి చట్టం ఇది? అడల్ట్రేషన్ అంటే కల్తీ అనమాట. సపోజ్ మనం క్లోరిపైరిపస్ కొనడానికి వెళ్తాం, ఏదో ఒక నాసిరకము క్లోరిపైరిపస్ మనకి ఇచ్చేస్తారనమాట. అది వేస్తే ఏం పనికిరాదు, ఏం రాదు, నీళ్ళు పోసినట్టే ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి మందు లేదు, ఏమీ కాన్సన్ట్రేషన్ ఏది కూడా ఉండదు అనమాట. సో అడల్ట్రేషన్, కల్తీ జరుగుతూ ఉంటుంది. ఏవో రకరకాల బ్రాండ్స్ పెట్టి అమ్మేస్తుంటారు అనమాట. సో అవి ఎవరు చూస్తారు? అవన్నీ బాగా చెక్ చేసిన తర్వాతే తెలుస్తాయి. బట్ రైతుకి అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? వెళ్తారు, మందు కొడతారు, పని చేయలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొక మందు కొంటారు, అలా చేస్తుంటారు అనమాట. సో అడల్ట్రేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్, ఈ రెండు చాలా చట్టపరంగా నేరాలు.
ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి చాలా కఠినమైనటువంటి శిక్షలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ డిటర్మైన్ దేర్ పర్మిసిబుల్ రెసిడ్యూ టాలరెన్స్ లెవెల్స్ ఇన్ ఫుడ్ స్టఫ్స్. సో ఫుడ్ మెటీరియల్లో ఎంతవరకు అవి పరిమితులు ఉన్నాయి, ఎంతవరకు అవి ఉండొచ్చు, ఎంతవరకు ఉండకూడదు, ఇలాంటివన్నీ ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసి ఉండాలి. ఎవడైతే ఇన్సెక్టిసైడ్ కంపెనీ ఏదైనా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఎంత ఉండాలి, ఎంత అయితే అవి ఉంటాయి, మా కంపెనీ నుంచి వచ్చినటువంటిది ఎంత పర్సంటేజ్ దీంట్లో వస్తుంది, ఫుడ్ స్టఫ్లోకి మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా ముందే టెస్ట్లన్నీ చేసుకుని ఆ పరిమితులన్నీ తీసుకున్న తర్వాతే ఒక ఇన్సెక్టిసైడ్ రిలీజ్ చేయాలి. బట్ అవన్నీ చేయకుండా మామూలుగా ఏవో లోకల్ చిన్న చితక కంపెనీలు అన్నీ పెట్టుకుని వాళ్ళు ఏవో రకరకాలు చేసేసి ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశము ఉంటుంది అనమాట. చట్టం ఉంది కాబట్టి అవన్నీ కూడా, చట్టం లేకపోతే ఎవరు కూడా ఏమి చేసేది అవకాశం లేదు. ఇంకొక చట్టం ఏంటంటే లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెన్ ఎంగేజ్డ్ ఇన్ పెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హజార్డియస్ ఇన్సెక్టిసైడ్. ఇది ఒక చట్టం, రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెన్. సో ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎవరైతే జనం ఎవరైతే అందులో ఎంగేజ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ పెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హజార్డియస్ ఇన్సెక్టిసైడ్స్, సో ప్రమాదకరమైనటువంటి మందులు వాడడానికి, అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రక్షణ కల్పించేటటువంటి ఒక చట్టం లాంటిది. ఓకే, మొత్తం దాదాపుగా 5 రకాలైనటువంటి చట్టాలు మనకి ఇక్కడ చూసాం. ఇంటర్నేషనల్ క్వారంటైన్, డొమెస్టిక్ క్వారంటైన్, అలాగే లెజిస్లేషన్ ఎన్ఫోర్స్డ్ అపాన్ ద ఫార్మర్స్ మీద చర్య తీసుకునే చట్టం అనమాట. సరైన జాగ్రత్తలు తీసుకుని చర్య తీసుకుంటారు. అలాగే అడల్ట్రేషన్, మిస్బ్రాండింగ్ అదో చట్టము. అంటే ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ చట్టాలన్నీ వరుస గుర్తుకుంటాయి. ఫస్ట్ వన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ క్వారంటైన్, దేశాల్లోకి రాకుండా చేసుకోవాలి. అలాగే డొమెస్టిక్ క్వారంటైన్, రాష్ట్రాల్లోకి ఇవి పెస్ట్లు అవన్నీ ఎంటర్ కాకుండా చేయడం డొమెస్టిక్ క్వారంటైన్. అలాగే ఫార్మర్స్ చర్య తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ అడల్ట్రేషన్ అండ్ మిస్బ్రాండింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. అదొక ఇంపార్టెంట్. అంత లైన్లు మొత్తం చదివేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, హైలైట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇలా లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెన్ ఎంగేజ్డ్ ఇన్ పెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ అనమాట. సో పెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్లో ఎంగేజ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసేటటువంటి చట్టము. ఇలా మొత్తం మీద 5 రకాలైనటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి ఎక్కడైతే మనకి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈ లెజిస్లేషన్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఫారెన్ బేస్. ఏమున్నాయి ఒకసారి మనం చూస్తే, టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ ఫారెన్ బేస్ ఆల్ కంట్రీస్ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. సో ఇవన్నీ చేయడానికి ప్రతి దేశంలోనూ కూడా రెస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ద ఇంపోర్టెడ్ ప్లాంట్ మెటీరియల్ హ్యాస్ టు బి థరోలీ ఎగ్జామిన్డ్ ఎట్ ద పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ. పోర్టులు ప్రధానంగా పోర్టుల ద్వారా ఈ రవాణా అన్నీ జరుగుతుంటాయి కాబట్టి మెటీరియల్స్ అన్నీ కూడా. సో అక్కడ ఒక ఏమి ఏర్పాటు చేస్తారని అంటే థరో ఎగ్జామినేషన్ అక్కడ ఏర్పాటు చేస్తారు అట్ ద పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ. ద డైరెక్టరేట్ ఆఫ్ లాస్ట్ బిట్ ఇచ్చాం కదా. సో ద డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్, DPPQS. The Directorate of Plant Protection, Quarantine and Storage, it was established in Faridabad, important bit, in 1946. DPPQS deals with the commercial import of consignment of grains, plants and plant products for consumption through its network of 35 plant quarantine stations spread across the country. సో ఇలా అనమాట. మొత్తం మీద DPPQS సాధారణంగా అడుగుతుంటారు. వాట్ ఈస్ DPPQS అని అంటే డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్. 3 అంశాలు అనమాట. ప్లాంట్ ప్రొటెక్షన్ ఒకటి, క్వారంటైన్ ఒకటి అండ్ స్టోరేజ్. దీనికి సంబంధించినటువంటి ఒక డైరెక్టరేట్ సంస్థ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫరీదాబాద్ ఇన్ 1946. ఫరీదాబాద్ ఇంపార్టెంట్, 1946 కూడా ఇంపార్టెంట్. ఫరీదాబాద్ ఐ థింక్ ఫరీదాబాద్ ఈజ్ ఇన్ హర్యానా, మేబీ హర్యానా స్టేట్, 1946 అనమాట. అవి కూడా అడుగుతుంటారు. సో DPPQS డీల్స్ విత్ ద కమర్షియల్ ఇంపోర్ట్ ఆఫ్ కన్సైన్మెంట్స్ ఆఫ్ గ్రెయిన్స్. సో ఇది అనేకమైనటువంటి వీటితో ఇన్వాల్వ్ అయ్యి DPPQS అనేటువంటిది డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్ ఫర్ కన్జంప్షన్ త్రూ ఇట్స్ నెట్వర్క్ ఆఫ్ 35 ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్స్ అయితే ఓవరాల్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో 35 ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్స్. సో దే స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఎట్ సీ పోర్ట్స్ దగ్గర ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి, ల్యాండ్ ఫ్రాంటియర్స్ దగ్గర కూడా ఇవైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏవైతే 35 ఉన్నాయో ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? 35 ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ 35 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా దే స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ ఎట్ సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ల్యాండ్ ఫ్రాంటియర్స్. సో ఇలా ఉన్నాయన్నమాట. దీస్ ఆపరేట్ అండర్ ద ప్రొవిజన్స్ మేడ్ అండర్ ద ఒక చట్టము. ఏంటా చట్టం? అది డిపా చట్టము.
సో డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్ దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఏ చట్టం పరిధిలో డిపిపిక్యూఎస్ ఏర్పాటైంది. సో ఏ చట్టము దీన్ని ఏర్పాటు చేయడానికి సహకరించింది అని అంటే డిపా 1914, అది కూడా అలా అడగొచ్చు అనమాట. సో డిపిపిక్యూఎస్ అనేటువంటి దాన్ని ఎలాగ మనకి ఏర్పాటు చేశారు, ఆ సంస్థను ఎలా ఏర్పాటు చేశారంటే ఏ చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారంటే ఏంటి ఆ చట్టం, డీపా చట్టము, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్ 1914. దీన్ని బేస్ చేసుకునే ఈ సంస్థలు ఏర్పాటు చేశారు. ఒక చట్టం చేస్తారు ముందు, ఆ చట్టంలో అనేక అంశాలన్నీ కూడా పెట్టిన తర్వాత దాన్ని ఒక చట్టము అని అంటాం. చట్టసభలు ఏవైతే దాన్ని ఆమోదిస్తాయి, లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఏవైతే ఉంటే వాటిలో ఒక చట్టాన్ని ప్రవేశపెడతారు. ఇది చేసేటువంటి పని అదే. అప్పుడు పెట్టిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని జనరల్గా ఒక చట్టం అంటాం. అదే స్టేట్లో అయితే గవర్నర్ సంతకాలు ఇవన్నీ అయిన తర్వాత దాన్ని ఒక చట్టము అని అంటాం అనమాట. సో ఈ చట్టాలు చేసిన తర్వాత దాన్ని అందరూ ఫాలో కావాల్సిందే. సో దాంట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసి పెడతారనమాట. సో 1914. సో సరే డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ ఏది రాకూడదు దేశంలోకి అది ఇది అన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒక సంస్థను పెట్టండి. ఓకే, ఒక సంస్థ అన్నిటిని కూడా చూసుకుంటూ ఉంటుందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏది అని అంటే డిపిపిక్యూఎస్. సో డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్. ఈ సంస్థ దేని ప్రకారం ఏర్పడింది అని అంటే 1914 డిపా ప్రకారం ఇదైతే ఏర్పడింది. ద కన్సైన్మెంట్ షుడ్ ఆల్సో బి అకంపైన్డ్ విత్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్స్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ సో యాజ్ confirm that the consignments are pest free. Ide phytosanitary certificate. This certificate is called as phytosanitary certificate. This phytosanitary certificate ఎవరు ఇష్యూ చేస్తారు? It is issued by the ప్రతిదానికి డిపా కాదు, అందుకే వినాలి జాగ్రత్తగా. The phytosanitary certificate is issued by the officers of agriculture department ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. ఓకే, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇష్యూ చేస్తారు ఆఫ్ ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ సో యాజ్ టు కన్ఫర్మ్ దట్ ద కన్సైన్మెంట్ ఏదైతే కన్సైన్మెంట్ ఉందో ద కన్సైన్మెంట్ ఆర్ పెస్ట్ ఫ్రీ, దీంట్లో ఎటువంటి పెస్ట్లు లేవు అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్. ద సర్టిఫికేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైటోసానిటరీ సర్టిఫికేట్. అలా అనమాట ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. సో ఇది చట్టము, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ అండ్ పెస్ట్ యాక్ట్ అనేది ఒక చట్టము, చట్ట ప్రకారం ఏర్పాటైన సంస్థ ఈ డిపిపిక్యూఎస్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1946 ఇన్ ఫరీదాబాద్. అది ఇంపార్టెంట్. సో దానికి దేశం మొత్తం మీద ఇట్ హ్యాస్ ఎ నెట్వర్క్ ఆఫ్ 35 ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. దే స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ అట్ సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ల్యాండ్ ఫ్రాంటియర్స్. సో అక్కడక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది చట్టం మొత్తం మీద ఓవరాల్గా ఇది. ఓకే, ఫైటోసానిటరీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు? It was officers of agricultural department. They issues this certificate, phytosanitary certificate. అలా అనమాట. సెకండ్ వన్, legislation to prevent the spread of already established pest. దాని మీద ఒక చట్టము. సో ద డిస్ట్రక్టివ్ పెస్ట్ యాక్ట్, ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ 1914 హ్యావ్ ఎంపవర్డ్ ద స్టేట్స్. ఆల్మోస్ట్ ఇది స్టేట్స్ అన్నిటి కూడా డొమెస్టిక్ క్వారంటైన్. సో ఇట్ మే బి డొమెస్టిక్ క్వారంటైన్ అనమాట. సో పరిధులు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పెస్ట్లన్నీ కూడా వెళ్లకుండా చేయాలి అలా అనమాట. సో ద మద్రాస్ గవర్నమెంట్ ఎనాక్టెడ్ ద మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్ ఇన్ 1919. ఓకే, 1914లోనేమో డిపా పెట్టారు. సో 1914లో ఉన్న దానికి మళ్ళీ కొత్తగా దాన్ని మార్పులు చేసింది ఎప్పుడు? 1917 ఎప్పుడు దానిలో మార్పులు ఇంకా ఇవన్నీ కూడా చేశారు? 1917. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదా మోర్ కాంప్రహెన్సివ్ యాక్ట్ ఇన్ 1917. ఓకే, ఫస్ట్ 1914లో చేశారు. 14లో చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా కాంప్రహెన్సివ్గా కొన్ని మార్పులు చేర్పులు అన్నీ చేసి ఫైనల్గా దాన్ని 1917లోకి మార్చారు. 17లో దాన్ని ఇచ్చేశారు. 1919లో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే 1919లో మద్రాస్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేసిందనమాట. దట్ ఈజ్ మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్ ఇన్ 1919 అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎనాక్ట్ సచ్ లాస్ ఇన్ అవర్ కంట్రీ. సో మిగతా కంట్రీస్ అన్నిటికంటే కూడా అప్పుడు మద్రాస్ స్టేట్ అనేటువంటి వాళ్ళు. సో మద్రాస్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎనాక్ట్ సచ్ లాస్ ఇన్ అవర్ కంట్రీ. ఫస్ట్ చట్టం చేసింది ఒక రాష్ట్రం చేసినటువంటి ఫస్ట్ చట్టం ఏంటంటే మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 1919 అనమాట. అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం అయితే చూడొచ్చు. అంతే, ద యాక్ట్ వాజ్ పాస్డ్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఆర్ వీడ్స్. జనరల్గా పెస్ట్, డిసీజులు, వీడ్స్ కూడా. వీడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పెస్ట్. ఓకే, వీటిని కూడా మనం పెస్ట్ అనే అంటాం. ఓకే, ఇన్సెక్టిసైడ్ అంటే పెస్ట్ అంటే ఓన్లీ ఇన్సెక్టే కాదు, చెప్పుకున్నాం కదా.
సో పెస్ట్ అంటే ఓన్లీ ఇన్సెక్ట్నే పెస్ట్ అన్నాం అనమాట. పెస్ట్ అంటే దాంట్లో అనేక రకాలైనవి వస్తాయి. వీడ్ కూడా ఒక పెస్టే, ఇంకా అనేక పెస్ట్లన్నీ కలుపుతాం అనమాట, అప్పుడు వస్తాయి. పెస్ట్ అనేది బ్రాడ్ టర్మ్. ఈ బ్రాడర్ టర్మ్లో ఇన్సెక్ట్లు వస్తుంటాయి, ఫంగస్ వస్తుంటుంది, వీడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా దే కమ్స్ అండర్ ద టర్మ్ పెస్ట్ అనమాట. ఇవి వాటిలోనే వస్తుంటాయి. మూడో చట్టం చూద్దాం. థర్డ్ చట్టము, లెజిస్లేషన్ టు ఎన్ఫోర్స్ ద అప్లికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ బై ఎస్టాబ్లిష్డ్ పెస్ట్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది అనమాట. సో లెజిస్లేషన్ టు ఎన్ఫోర్స్ ద అప్లికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్ ఎఫెక్టివ్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఏదైనా పెస్ట్ ఏదైనా వచ్చినప్పుడు దానిపైన ఉండేటువంటి కంట్రోల్ మెజర్స్ అన్ని కూడా యాక్టివ్గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే, అండర్ ద స్టేట్ పెస్ట్ యాక్ట్ ఫార్మర్స్ ఆర్ ఆస్క్డ్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్ కోకోనట్ లీఫ్లెట్స్. సో ఏం చెప్పారు, కోకోనట్ లీఫ్లెట్స్ అన్నీ కూడా తీసేయండి. ఓవరాల్గా రాష్ట్రపరంగా చెప్పారనమాట. ఫార్మర్స్ వర్ ఆస్క్డ్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్ కోకోనట్ లీఫ్లెట్స్ ఇన్ఫెస్టెడ్ విత్ బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్. సో బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ ఏంటి, ఒపిసినా అరినోసిల్లా, అరౌండ్ మంగళూరు ఇన్ 1923. సో అండ్ 1927 ఇన్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. 1923లో మంగళూరు, 27 వచ్చేసరికి అవన్నీ కూడా ఎక్కడికి వచ్చాయంటే కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్కి వచ్చాయన్నమాట. సో లాటర్ ఇట్ వాజ్ విత్డ్రాన్ యాజ్ ద పెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంట్రోల్డ్ బై బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అనమాట. ఏం చెప్పారు అప్పుడు, ఇది వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఈ 1923, 1927 ఆల్మోస్ట్ 4 years అనమాట. సో ఈ 4 years మధ్యకాలంలో ఏం జరిగింది అని అంటే, అండర్ ది స్టేట్ పెస్ట్ యాక్ట్ ద ఫార్మర్స్ వర్ ఆస్క్డ్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్. ఏం చెప్పారంటే అందరికీ కూడా, రైతులందరూ కూడా కొబ్బరి మట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి దాన్ని దూరంగా తీసుకెళ్ళి నాశనం చేసి మంట పెట్టాలి అని చెప్పి దీన్ని పాస్ చేశారనమాట. ఎందుకంటే పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనము నాశనం చేయాలి అని చెప్పారు. చేసినంత మటుకు చేసి చేయలేని వాళ్ళు వదిలేస్తూ ఉంటే మళ్ళీ అక్కడే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో ఒపిసినా అరినోసెల్లా ఎక్కడ ఉంటుంది, ఆ లీఫ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీఫ్లెట్స్ మధ్యలో చేరి దాన్నే ఒక గూడులాగా చేసుకొని ఆ లోపలుండి దాంట్లో ఉండే క్లోరోఫిల్ కంటెంట్ అంతటినీ కూడా స్క్రేపింగ్ చేసుకుంటూ ఉంటుంది. సో లీవ్స్ కానీ లేదంటే లీఫ్లెట్స్ మీద కానీ వస్తుంది. ఏది, ఒపిసినా అరినోసెల్లా. ఓకే, ఒపిసినా అరినోసెల్లా బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ తెలుసు కదా, అది ఎక్కడ యాక్ట్ చేస్తుంది అనేటువంటిది ఆ లీఫ్లెట్స్ మధ్యలో ఉండి దాన్ని చుట్టూ ఒక గూడులాగా సిల్కెన్ థ్రెడ్స్ ఉంటాయి, వాటితో దారాలు కట్టుకొని ఒక గూడులాగా చేసుకుని మధ్యలో ఉంటుంది. దాన్ని ఒకవేళ మనం స్ప్రే చేయాలనుకున్నా కూడా ప్రతి లీఫ్లెట్ తీసి దాని మీద స్ప్రే చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అందులోనే అవి మన చేతికి అందవు, ఎక్కడో పైన ఉంటాయి, కొబ్బరి చెట్లు కదా, అందువల్ల అది చాలా కష్టమైనటువంటి టాస్క్ అనమాట. అప్పుడు ఏం చెప్పారు, మొత్తం ఆ కొబ్బరి మట్టలన్నీ కూడా తీసేయండి, లేదా లీఫ్లెట్స్ అన్నీ కూడా తీసి నాశనం చేయండి అని చెప్పి అప్పుడు ఒక ఇది పెట్టారు. చట్టం చేశారు కాబట్టి అందరూ చేశారు, లేకపోతే చేయలేరు అనమాట. అదొక దీని గురించి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో అప్లికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెజర్స్, దానికోసం కూడా ఒక చట్టము. ఒపిసినా అరినోసెల్లా బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ ఏంటనమాట, ఒపిసినా అరినోసెల్లా. దాని ఎఫెక్ట్ అంతా ఎక్కడ కనిపిస్తుంది అంటే మంగళూరులో కనిపిస్తుంది మొదట్లో, తర్వాత కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్స్లో అన్నీ వచ్చాయన్నమాట. లాటర్ ఇట్ వాజ్ విత్డ్రాన్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే లెజిస్లేషన్ టు ప్రివెంట్ ద అడల్ట్రేషన్ అండ్ మిస్బ్రాండింగ్, అక్కడ చెప్పాం కదా, అడల్ట్రేషన్ మిస్బ్రాండింగ్ కల్తీ అనమాట. సో టు అవాయిడ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ సప్లై ఆఫ్ సబ్స్టాండర్డ్ కెమికల్స్, ద పెస్టిసైడ్ ప్రోడక్ట్స్ ఆర్ టు బి స్టాండర్డైజ్డ్ త్రూ ద ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ ముద్ర అనేది ఉండాలని చెప్తుంటారు కదా. సో ద పెస్టిసైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టు బి స్టాండర్డైజ్డ్ త్రూ ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. సో అవన్నీ కూడా స్టాండర్డైజ్ చేయాలి. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఆ ముద్ర, దాని ఐఎస్ఐ ముద్ర దాని మీద వెయ్యాలి అని ఒక చట్టం చేశారు. సచ్ ప్రోడక్ట్స్ క్యారీ ఐఎస్ఐ మార్క్ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్ఫర్మ్ ద లెవెల్ ఆఫ్ ఏఐ అంటే ఏంటండి, యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏఐ వాల్యూస్ ఉంటాయి ప్రతి ఇన్సెక్టిసైడ్ దగ్గర కూడా, ఏఐ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి. సో ఏఐ వాల్యూ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని అంటాం అనమాట. సో సచ్ ప్రొడక్ట్స్ క్యారీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి అండ్ ఎక్స్పెక్టెడ్ టు కన్ఫర్మ్ ద లెవెల్ ఆఫ్ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏంటది, యాక్టివ్ ఇంగ్రీడియంట్. మన వరకు వస్తే యాక్టివ్ ఇంగ్రీడియంట్. జనరల్గా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్లో బిట్ రావచ్చు ఈసారి ఖచ్చితంగా, అది ఏఐ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఇదే కదా ఉంది, దీని మీదే బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంటమాలజీకి వచ్చేసరికి అయితే అది
యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటాం అన్నమాట. ఓకే, the Insecticide Act 1968 has been enforced on 2nd September 1968. Date important. ఇన్సెక్టిసైడ్ చట్టం అనమాట, పురుగు మందుల చట్టం అంటారు తెలుగులో దీన్ని. సో ఇట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ ఆన్ 2nd September 1968. డేట్ ఇంపార్టెంట్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెగ్యులేట్ ద ఇంపోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, ఈ పురుగు మందులకి సంబంధించింది ప్రభుత్వ పరంగా కంట్రోల్ చేయడానికి అనమాట. దేనికి? ఇంపోర్ట్ చేసే, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఇవన్నీ కూడా చట్టపరిధిలోనే జనరల్గా అన్నీ జరుగుతుంటాయి. ఎవరు పెడితే వాళ్ళు ఇష్టానుసారంగా చేయడానికి అయితే లేదు. పురుగు మందుల చట్టము అంటారు, ఇన్సెక్టిసైడ్ యాక్ట్. సో ఇట్ హ్యాస్ బీన్ ఎన్ఫోర్స్డ్ ఆన్ 2nd September 1968. 1968 సెప్టెంబర్ 2వ తారీఖున ఇదైతే వచ్చిందనమాట. ఈ చట్టాన్ని అయితే చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో కాన్స్టిట్యూటెడ్ ద సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్, CIB. రాత్రి చాలామంది రాలేదు ఇది. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అంటే CIB, టు అడ్వైజ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యాజ్ పర్ దిస్ యాక్ట్. ఒక CIBని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంటుంది CIB? ఎక్కడో ఉంటుందా? చూద్దాం ఎక్కడ ఉందనేటువంటిది. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్, దట్ ఈస్ CIB, టు అడ్వైజ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యాజ్ పర్ దిస్ యాక్ట్. ఇదనమాట CIB. ఎక్కడుంది ఏంటనేది కూడా మనకి అవసరమే. లెజిస్లేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెన్ ఎంగేజ్డ్ ఇన్ పెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్. దే హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషనరీ మెజర్స్. ఎవరైతే దాంట్లో ద పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ పెస్టిసైడ్ స్ప్రేస్ ఆర్ ఎట్సెట్రా, సో దే హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషనరీ మెజర్స్. చాలామంది, కొన్ని వేల మంది చనిపోయారు దీనివల్ల. దేనివల్ల అంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల అనమాట. సో పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు, సరైనటువంటి ఈ యాప్రాన్స్ ఇలాంటివన్నీ వేసుకోకపోవడం, కనీసం ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోరు అనమాట. ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటే ఫీల్డ్స్లో రివర్స్లో ఉంటారు. మనకి చాలా సందర్భాల్లో నేను కూడా గమనించింది ఏంటి అని అంటే, పొలాల్లోకి వెళ్ళిన తర్వాత పురుగు మందు కొట్టాలనుకోండి, ఏం చేస్తారంటే ఫార్మర్స్ జనరల్గా చేయాల్సింది ఏంటి అని అంటే శరీరం అంతా కప్పుకోవాలి. ఏదో ఒక యాప్రాన్ కానీ లేకపోతే ఏదైనా ఒక దీంతో మొత్తం ఏ పార్ట్ కూడా బయటికి ఎక్స్పోజ్ అవ్వడానికి లేదు. అప్పుడు మందు కొట్టాలి, పురుగు మందులు అప్పుడు కొట్టాలన్నమాట. సో మన శరీరం మీద పడినా కూడా అది బాడీ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటుంది. పైన ఉండేటువంటి ఆ రంధ్రాల ద్వారా మా శరీరంలోకి వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది రైతులు పురుగు మందులు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే బట్టలన్నీ తీసి ఒక పక్కన పెట్టి, సో ఎందుకు బట్టల మీద మళ్ళీ మందు పడుతుంది అవన్నీ చెప్పేసి వాళ్ళన్నీ తీసి ఒక పక్కన పెట్టి అప్పుడు స్ప్రేయింగ్ చేయడం మొదలెడతారు అనమాట. చేసి ఏం చేస్తాడు, ఒక అరగంట చేసేటప్పటికే మొత్తం అదంతా మొత్తం శరీరానికి అంతా పట్టేస్తుంది మందు. సో ఆ ఎఫెక్ట్ తోటి వెళ్ళి 1 గంట 2 గంటలు మళ్ళీ పడుకుంటారు. సో ఈ లోపు దాని ప్రభావం ఏమైనా కొంచెం తగ్గింది అని అనిపిస్తే మళ్ళీ కొడుతుంటారు. ఇలాగా చేసి చాలామంది, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేంట్లో? ఈ కాటన్ ఫార్మింగ్లో, కాటన్ కల్టివేషన్లో మనం చూసినప్పుడు అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర లేకపోతే యూపీ, మహారాష్ట్ర, బీహార్ ఇలాంటి చాలా చాలా చోట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అనమాట. మందులు కొట్టేయడం, తీసుకెళ్ళి కొట్టడం, అది ఎగైనెస్ట్ ద విండ్, దాన్ని కూడా కొడుతుంటారు. ఇలా మన మీదకి వస్తుంటుంది, గాలి వస్తుంటుంది, దాని మీదనే తీసుకెళ్ళి పెడుతుంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుంది, అంతా వచ్చి మన మీద పడుతుంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటి, ఎక్కడ ప్రొటెక్షన్ ఉండదు, ఫేస్కి మాస్క్ ఉండదు, శరీరం మీద ఏమో ఏవి కవరింగ్ ఏది ఉండదు, మొత్తం ఆల్మోస్ట్ అంతా ఓపెన్గా ఉంటారు. సో అలాంటప్పుడు ఈ మందు వచ్చి మీద పడేటప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం అది బాడీ అబ్జార్బ్ చేసుకుని కొన్ని వందలు కూడా కాదు, కొన్ని వేల మందే చనిపోయారు అనమాట. దేనివల్ల అంటే ఇన్సెక్టిసైడ్స్ సరిగ్గా ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల అనమాట, స్ప్రేయింగ్ సరిగ్గా చేయడం వల్ల. అందువల్ల దానికి కూడా చట్టం చేశారు, ఎలా పెడితే అలాగే ఇవి చేయకూడదు. సో కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషనరీ మెజర్ టు అవాయిడ్ పెస్టిసైడ్ పాయిజనింగ్. సో అండ్ అండర్గో రెగ్యులర్ మెడికల్ చెకప్స్. సో ఎవరైతే మందులు స్ప్రే చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ అవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఏంటంటే దే హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషనరీ మెజర్స్, కొన్ని సరైనటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి చట్టమే చేశారనమాట. నా ఇష్టము, నా పొలము, నేను నచ్చినట్టుగా నేనుంటాను అని అంటే కుదరదు ఇక్కడ. ఓకే, ఏమవుతుంది, 2-3 స్ప్రేలు చేస్తావు అయిపోతావు తర్వాత. అందువల్ల చాలా డేంజరస్ ఇన్సెక్టిసైడ్స్ అన్నీ శరీరం బాడీ మీద పడింది అనుకోండి, అలాగా కొద్దిసేపటి వరకు అలా చూస్తే ఆటోమేటిక్గా అది బాడీలోకి అబ్జార్బ్ అయిపోద్ది అనమాట.
అబ్జార్బ్ అయిపోతే కాంటాక్ట్, ఇప్పుడు కీటకాలు ఆ పద్ధతిలోనే కదా తీసుకుంటాయి. కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ అంటే కాంటాక్ట్ పద్ధతిలో శరీరానికి తగలగానే లోపలికి ఎంటర్ అయిపోతుంది. అలాగే మనకు కూడా. సో ఫైన్ పార్టికల్స్ ఎప్పుడైతే మన శరీరం మీద పడితే ఆటోమేటిక్గా లోపలికి అదంతా కూడా ఎంటర్ అయిపోతుంది. దాని ప్రభావం మామూలు నోటి ద్వారా తీసుకున్నట్టే ఆ ప్రభావం కూడా ఉంటుంది. సో ఇదన్నమాట. కాబట్టి దానికి కూడా ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు, లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మెన్ ఎంగేజ్డ్ ఇన్ పెస్ట్ కంట్రోల్. ఈ మధ్యలో వచ్చేటువంటి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు 2 సెప్టెంబర్ 1968 ఇవన్నీ జనరల్గా మనకు బిట్స్ అనమాట. సచ్ ప్రొడక్ట్స్ క్యారీ ఐఎస్ఐ మార్క్. వాట్ ఈజ్ ఐఎస్ఐ? ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. దాన్ని ఐఎస్ఐ అన్నారనమాట. ఐఎస్ఐ అంటే అదొక ముద్ర అన్నట్టు, ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ముద్ర, దాన్ని నిరభ్యంతరంగా దాన్ని మనం ఉపయోగించవచ్చు అనే దానికి ఒక సింబల్ ఐఎస్ఐ. సో దాన్ని కూడా ఈ పరిధిలోకి అయితే తీసుకొచ్చారు. ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ఇన్ ఇండియా 1968 అలా అనమాట. ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా. సో ఏది ఇక్కడ కేరళ ప్రాంతంలో వచ్చింది ఏంటంటే ఓపిసినా రినోసెల్లా మంగళూరు ఇన్ 1923, 1927 కృష్ణా గోదావరి జోన్స్లో కూడా ఇదైతే వచ్చిందనమాట. ఏ పెస్ట్ అని అంటే ఓపిసినా అరినోసెల్లా, బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ కంట్రోల్ చేయడానికి. అలాగే మద్రాస్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, అదేంటంటే మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్ అనమాట. మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్ ఇలా ఏంటది. తర్వాత 1919 ఇలా MAPDA మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్. ఒకవేళ ఏదైనా దాని షార్ట్కట్లో ఇలాగ యాక్రోనిమ్ లాగా కూడా మనకి ఎప్పుడే ఇచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మద్రాస్ అగ్రికల్చరల్ పెస్ట్ అండ్ డిసీజ్ యాక్ట్ ఇన్ 1919 ఇలా అనమాట. డిపా ఎలాగో తెలిసిందే కదా, DIPA డిపా 1914 ఇలా అనమాట. ఈ కాంప్రహెన్సివ్ డిపా ఎప్పుడు తీసుకొచ్చారు? 1917లో తీసుకొచ్చారు అనమాట. ఇంకా దాంట్లో కొన్ని మార్పులు అవన్నీ కూడా చేసింది ఎప్పుడు అని అంటే 1917లో చేశారు. మద్రాస్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టము ఫస్ట్ స్టేట్ ఇలా చేసిందనమాట. చేసింది ఏంటంటే మద్రాస్ స్టేట్. ఇవి చట్టపరమైనటువంటివి లెజిస్లేటివ్ మెథడ్స్ అని అంటాం. సో ఇది 4th వన్ అనమాట. 3rd వన్ ఈజ్ ఫిజికల్ మెథడ్స్ అండ్ 4th వన్ ఈజ్ లెజిస్లేటివ్ మెథడ్స్. ఇంపార్టెంట్ అది. చట్టపరంగా డొమెస్టిక్ క్వారంటైన్ ఇవన్నీ బిట్స్ వస్తుంటాయి అనమాట. ఇంటర్నేషనల్ క్వారంటైన్ అంటే ఏంటి, అలాగే డొమెస్టిక్ క్వారంటైన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఏంటి అనేవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా బిట్స్ రూపంలో మనకైతే వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బయోలాజికల్ కంట్రోల్. బయోలాజికల్ కంట్రోల్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ IPM. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ IPM అనమాట. ఎన్నో కాంపోనెంట్ ఇది? 5th కాంపోనెంట్ ఆఫ్ IPM ఈజ్ బయోలాజికల్ కంట్రోల్. అలా కూడా బిట్స్ అడగొచ్చు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద 4th కాంపోనెంట్ ఆఫ్ IPM? అందువల్ల ఒక బిట్ కూడా అలా రాసుకోవాలన్నమాట. 5th కాంపోనెంట్ ఆఫ్, అలా సింపుల్గా అనమాట. మనకి కనీసం ఆలోచించే పరిజ్ఞానం ఉందా లేదా అని ఎవడైనా చెప్తాడు తెలిసిన తర్వాత. బట్ నీకు ఆలోచన ఉందా లేదా అని అడగడం కోసం ప్రశ్న అడగవచ్చు అనమాట. 5th కాంపోనెంట్ ఆఫ్ IPM ఈజ్ డాష్. 5th కాంపోనెంట్ అనమాట. ఆ ఆప్షన్స్ మనకి అన్నీ ఇస్తారు. A కల్చరల్, తర్వాత B వరుసగా ఇచ్చేస్తే తెలిసిపోతాయి కాబట్టి లెజిస్లేటివ్, C తర్వాత మెకానికల్, D బయోలాజికల్ కంట్రోల్. ఇలా ఆన్సర్ వచ్చేసరికి బయోలాజికల్ కంట్రోల్. వాట్ ఈస్ ద 5th కాంపోనెంట్ ఆఫ్ IPM? ఒక ఆర్డర్ ఉంది దానికి, ముందు వెనక అని ఒక ఆర్డర్ కూడా ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే బయోలాజికల్ కంట్రోల్ ఒక ముందేమో కల్చరల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, తర్వాత మెకానికల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఆ తర్వాత ఫిజికల్ మెథడ్స్, తర్వాత లెజిస్లేటివ్ మెథడ్స్, తర్వాత బయోలాజికల్ కంట్రోల్. వాట్ ఈస్ ద లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ IPM అంటే కెమికల్ కంట్రోల్. కెమికల్ మెథడ్స్ ఆర్ ద లాస్ట్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు అనమాట. అందువల్ల కాంపోనెంట్ అంటే అందులో ఉండేటువంటి భాగాలు IPM కాంపోనెంట్స్ అంటాం. రైట్. బయోలాజికల్ కంట్రోల్ ఒకసారి అయితే మనము చూద్దాము. బయోలాజికల్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్ విత్ అదర్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ బయో కంట్రోల్. డైరెక్ట్ అది ఇంపార్టెంట్ స్ట్రైట్ బిట్ అనమాట అది. సో మేనేజ్మెంట్ ఆఫ్ an insect with other living organism. So insect is also one of the living organism. So controlling one living organism with another living organism is called as biocontrol. So management of an insect insect is an living organism. So management of a living organism with other living organism is called as biocontrol or biological control. So the successful management of a pest by means of another living organism
through parasitoids or predators and pathogens. So this is encouraged and disseminated by man is called artificial biological control. ఓకే, మనిషి ద్వారా చేయబడినటువంటి పనులన్నింటినీ కూడా ఏమన్నామంటే ఆర్టిఫిషియల్ అన్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఎంకరేజ్డ్ అండ్ డిసెమినేటెడ్ బై, డిసెమినేషన్ మీన్స్ స్ప్రెడ్. ఓకే, డిసెమినేట్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడం అనమాట. స్ప్రెడ్ బై మ్యాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ బయలాజికల్ కంట్రోల్. ఒకటి రెండు ఇంపార్టెంట్ బిట్స్. ఒకటి బయో కంట్రోల్. వాట్ ఈజ్ బయో కంట్రోల్ అయిపోయింది. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ బయలాజికల్ కంట్రోల్, ఆర్టిఫిషియల్ బయో కంట్రోల్ అలా అనమాట. సో దిస్ ఈజ్ ఎంకరేజ్డ్ అండ్ డిసెమినేటెడ్ బై మ్యాన్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ బయలాజికల్ కంట్రోల్. సో అలా అనమాట. ఏం చేస్తున్నాం ఇక్కడ? సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పెస్ట్ బై మీన్స్ ఆఫ్ అనదర్ లివింగ్ ఆర్గానిజం. ఆ అనదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏవి అక్కడ? అనదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మే బీ పారాసైట్స్, ప్రిడేటర్స్ ఆర్ ప్యాథోజన్స్, ఇవన్నీ కూడా అనమాట. సో వీటి ద్వారా వీటిని కంట్రోల్ చేయడము. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ ఇన్సెక్ట్ విత్ ఎ పారాసైటాయిడ్ or management of insect with a predator and pathogens. So this is called as biocontrol ఇలా అనమాట. ఇన్ సచ్ ప్రోగ్రామ్ ద న్యాచురల్ ఎనిమీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. సో దీంట్లో మనకు న్యాచురల్ ఎనిమీస్ కూడా కొన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. ఎంకరేజ్డ్, మల్టిప్లైడ్ బై ఆర్టిఫిషియల్ మీన్స్ అండ్ డిసెమినేటెడ్ బై మ్యాన్ విత్ హిస్ ఓన్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ ఇట్ టు నేచర్. సో ప్రకృతికే వదిలేయకుండా మనిషి అవన్నిటిని కూడా స్ప్రెడ్ చేసి, సమ్ న్యాచురల్ ఎనిమీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మల్టిప్లై చేయడము, అలాగే వాటన్నిటిని స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా బయలాజికల్ కంట్రోల్లోకే వస్తాయి అన్నట్టు. సో ఆర్టిఫిషియల్గా వీటన్నిటిని డెవలప్ చేయడము అంతా చేయడం అనమాట. ప్రకృతికి వదిలేకుండా, ప్రకృతిలో ఎలాగో జరుగుతుంటుంది, దాంతోపాటుగా ఇలా చేయడం అనమాట. సో ఇందులో మనకి పారాసైట్ అండ్ పారాసైటాయిడ్ ఏది ఎలా ఉండాలి, ప్రిడేటర్, అలా దాదాపు 3 రకాలైనటువంటి ఇవన్నీ దీంట్లో మనకైతే ఇచ్చారనమాట. సో అవేంటో ఒకసారి మనము చూద్దాము. వాట్ ఈజ్ ఏ పారాసైట్ అండ్ వాట్ ఈజ్ ఏ పారాసైటాయిడ్ ఒకసారి మనం చూద్దాం. పారాసైట్ డెఫినేషన్ ఒకటి అనమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. ఏ పారాసైట్ ఈజ్ అన్ ఆర్గానిజం. ఏ పారాసైట్ ఈజ్ అన్ ఆర్గానిజం విచ్ ఈజ్ యూజువల్లీ మచ్ స్మాలర్ దాన్ ఇట్స్ హోస్ట్. సో బాడీ సైజ్తో చెప్తుంటాం. పారాసైట్ కానీ, ప్రెడేటర్ కానీ, పారాసైటాయిడ్ కానీ ఎలా చెప్తుంటామంటే ఇలా అనమాట. సో ఏ పారాసైట్ ఈజ్ అన్ ఆర్గానిజం విచ్ ఈజ్ యూజువల్లీ మచ్ స్మాలర్ దాన్ ఇట్స్ హోస్ట్. అది ఎక్కడైతే ఆహారం తీసుకుంటారో దానికంటే ఇట్ ఈజ్ మచ్ స్మాలర్, చాలా చిన్నది అలా అనమాట. అండ్ ఏ సింగిల్ ఇండివిజువల్. A parasite is a single individual, usually doesn't kill the host అలా అనమాట. ఎందుకు దాన్ని చంపేస్తే ఏమవుతుంది, దానికి ఆహారం ఇచ్చేటటువంటి ఇది పోతుంది, అందువల్ల దే డజంట్ కిల్ ద హోస్ట్. సో ఇట్ ఈజ్ యూజువల్లీ మచ్ స్మాలర్ దాన్ ఇట్స్ హోస్ట్. ఒక హోస్ట్ ఉంది అని అంటే దానిపైన ఉంటాయి. పారాసైట్ అంటే ఏంటి? వాటి యొక్క ఆహారం కోసము, ఫుడ్ మెటీరియల్ కోసము వేరే ఇతర వాటి మీద డిపెండ్ అయితే దాన్నే పారాసైట్ అంటాం. సో దేనికోసం అనమాట? ఓన్లీ ఫర్ ఫుడ్ అలా అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం పారాసైట్ అంటుంటాం. సో యూజువల్లీ ఇట్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ఇట్స్ హోస్టే పెద్దదిగా ఉంటుంది, ఇది చిన్నదిగా ఉంటుంది అలా అనమాట. సో ఇట్ ఈజ్ ఎ సింగిల్ ఇండివిజువల్, యూజువల్లీ డజంట్ కిల్ ద హోస్ట్. అవేం చంపే అంత ఇదేం ఉంటుంది అనమాట. ఎందుకంటే చంపితే ఇంక దానికి ఆహారం ఎక్కడ వస్తాయి కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. పారాసైట్స్ మే కంప్లీట్ దేర్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆర్ మే ఇన్వాల్వ్ సెవరల్ హోస్ట్ స్పీసీస్. సో ఈ పారాసైట్స్ అనేటువంటివి వాటి లైఫ్ సైకిల్ అంతా ఒక దగ్గరే చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ స్పీషీస్లో చేయొచ్చు, హోస్టుల మీద చేయొచ్చు, ఎక్కడో దగ్గర చేయొచ్చు అనమాట. పారాసైట్ మే కంప్లీట్ దేర్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆర్ మే ఇన్వాల్వ్ సెవరల్ హోస్ట్ స్పీసీస్. చాలా రకాలైన హోస్టులు కూడా దానికి ఉండొచ్చు అనమాట. ఒకే దాని మీద పూర్తి చేయాలనేది ఏమీ కూడా లేదు. దే హ్యావ్ సెవరల్ హోస్ట్ స్పీసీస్. సో ఇలా ఉంటుంది అనమాట. సో దాని మొత్తం మీద ఇలా మనం చెప్తున్నాం అనమాట. పారాసైట్, ఓకే, ఇది పారాసైటిజం అంటాం. ఇలా చేసేటటువంటి ప్రక్రియను ఏమంటాం అనమాట? పారాసైటిజం అని పిలుస్తుంటాం. పారాసైట్ ఈజ్ వన్ విచ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ద బాడీ ఆఫ్ ద అదర్ లివింగ్ ఆర్గానిజం. సో ఇంకొక లివింగ్ ఆర్గానిజం, ఇట్ మే బి ఏ ప్లాంట్ ఆర్ ఇట్ మే బి ఏ సంథింగ్ అనేది ఏదో ఒక లివింగ్ ఆర్గానిజం అనమాట. సో it attaches itself to the body of the other living organism either extremely or internally. అది ఎక్స్టర్నల్గా కావచ్చు, ఇంటర్నల్గా కావచ్చు. పారాసైట్ అంటే ఊరికే పైనే ఉండాలని లేదు, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ పారాసైట్ కూడా ఉండొచ్చు. ఎండో పారాసైట్ అంటాం, ఎక్టో పారాసైట్స్ అంటాం. సో ఎక్కడైనా సరే పారాసైట్ అనేటువంటిది ఏదో ఒక దగ్గర ఉండొచ్చు అనమాట. అండ్ షెల్టర్ అట్లీస్ట్ ఫర్ ఏ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ నాట్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ సైకిల్. సో అందువల్లే సెవరల్ హోస్ట్ అయితే దానికి ఉంటూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో కొంత పీరియడ్ అయితే ఉండొచ్చు, లేదనంటే కొన్ని సందర్భాల్లో ఎంటైర్ లైఫ్ టైం అంతా కూడా అది వేరే హోస్ట్ మీదే డిపెండ్ అయి ఉండొచ్చు అనమాట. దీన్ని మనము ద ఆర్గానిజం విచ్ ఈజ్ అటాక్డ్ బై ద పారాసైట్ ఈజ్ కాల్డ్ హోస్ట్. సో అది ముందే ఆ లైన్ ముందే ఇవ్వాలి వాడు. ద ఆర్గానిజం
విచ్ ఈజ్ అటాక్డ్ బై ద పారాసైట్ ఈజ్ కాల్డ్ హోస్ట్. సింపుల్గా ఉంటాయి చిన్న చిన్న బిట్స్ అనమాట. సో ద ఆర్గానిజం విచ్ ఈజ్ అటాక్డ్ బై ద పారాసైట్ ఈజ్ కాల్డ్ యాజ్ హోస్ట్. హోస్ట్ అంటే ఏంటో ఇచ్చారు, పారాసైట్ అంటే ఏంటో ఇచ్చారు, పారాసైటిజం అంటే ఏంటో కూడా ఇచ్చారు. సో ద పారాసైట్ డజంట్ కిల్ ద హోస్ట్. ఓకే, ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది పారాసైట్ డజంట్ కిల్ ద హోస్ట్. సో ఇట్ ఈజ్ ఎ సింగిల్ ఇండివిజువల్. సో పారాసైట్ ఈజ్ ఏ సింగిల్ ఇండివిజువల్, అదే గ్రూప్ కానీ కాలనీ కానీ అలా ఏమి. సో ఇట్ ఈజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ అనమాట. ద ఆర్గానిజం విచ్ అటాక్డ్ బై ద పారాసైట్, పారాసైట్ చేసి అటాక్ చేయబడినటువంటి ఆర్గానిజం వచ్చేసరికి ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ హోస్ట్ అనమాట. హోస్ట్ అంటాం. పారాసైటాయిడ్, పారాసైటాయిడ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చెప్పినంత కూడా పారాసైట్ చెప్పాము. సో నెక్స్ట్ వన్ ఈజ్ పారాసైటాయిడ్. సో ఇట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ పారాసైట్ ఆఫ్ అన్ ఆర్థ్రోపాడ్. Parasitoid, parasitoid related to insect. So it is an insect parasite of an arthropod. ఆర్థ్రోపోడ్ అంటే ఆర్థ్రోపోడాకు సంబంధించినటువంటి ఒక ఇన్సెక్ట్ పారాసైట్. పారాసైటిక్ ఓన్లీ ఇన్ ఇమ్మెచ్యూర్ స్టేజెస్. ఇది దేని మీద పారాసైట్గా ఉంటుంది? ఆన్ ఇమ్మెచ్యూర్ స్టేజెస్ అనమాట. ఏదైతే లార్వాలు ఇవన్నీ చెప్తుంటాం కదా, ఈ లార్వా దశలన్నింటినీ కూడా ఇమ్మెచ్యూర్ స్టేజెస్ అని పిలుస్తుంటాం. నిమ్స్ ఉంటాయి, లార్వాస్ ఉంటాయి, వీటన్నిటిని ఇమ్మెచ్యూర్ స్టేజెస్ అని అంటాం అనమాట. దే పారాసైటిక్ ఓన్లీ, అది ఇంపార్టెంట్ అంశం అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారాసైట్ అండ్ పారాసైటాయిడ్ అన్నారు అనుకోండి. సో పారాసైటాయిడ్స్ parasitic only in immature stages of the insects. Immature stages. So what are the immature stages? అంటే లార్వల్ స్టేజెస్, నింఫల్ స్టేజెస్, వీటిని ఇమెచ్యూర్ స్టేజెస్ అంటాం మనం. సో అవి కూడా రాసుకోవాలి. ఇమెచ్యూర్ స్టేజెస్ అంటే లార్వాలు, నిమ్స్, వీటిని అంటాం అనమాట. సో పారాసైటిక్ ఓన్లీ ఇన్ ఇమెచ్యూర్ స్టేజెస్, డిస్ట్రాయ్స్ ఇట్స్ హోస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రీ లివింగ్ యాజ్ ఎన్ అడల్ట్. సో దీనికి దానికి ఉండేటువంటి తేడా మనం చూస్తున్నాము. పారాసైటాయిడ్. సో పారాసైటాయిడ్స్ పారాసైటిక్ ఓన్లీ ఇన్ ఇమెచ్యూర్ స్టేజెస్, అంటే లార్వాలు, నిమ్స్ మీద ఉంటాయన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే ఇట్ డిస్ట్రాయ్స్ ఇట్ హోస్ట్. పారాసైట్కి దీని పారాసైటాయిడ్కి తేడా అదే. సో పారాసైట్ డజంట్ కిల్ ద హోస్ట్, అదొక పాయింట్ అనమాట. సో పారాసైటాయిడ్ కిల్స్ ఇట్స్ హోస్ట్. అలా అదేమో చంపదు, ఇదేమో చంపుతుంది. సో చంపందేమో పారాసైట్, చంపేదేమో పారాసైటాయిడ్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్థ్రోపోడ్ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్సెక్ట్ పారాసైట్. పారాసైటాయిడ్ అని ఇలాంటి వాటిని చెప్తుంటాం అనమాట. సో ఇట్ డిస్ట్రాయ్స్ ఇట్స్ హోస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రీ లివింగ్ యాజ్ ఎన్ అడల్ట్. సో ఫ్రీ లివింగ్గా ఉంటుంది, అడల్ట్ అయినప్పుడు ఫ్రీ లివింగ్గా ఉంటుంది. పారాసైటాయిడ్ అంటాను నేను. డిఫరెన్స్లు మనం చూడాలన్నమాట. సో డిఫరెన్స్ వచ్చేసరికి పారాసైట్కి ప్రెడేటర్కి తేడా మెయిన్గా చెప్తే ఏంటంటే పారాసైట్స్ డజంట్ కిల్ ఇట్స్ హోస్ట్, పారాసైటాయిడ్స్ కిల్ ఇట్స్ హోస్ట్. ఇందులో కూడా ఇమ్మెచ్యూర్ స్టేజెస్ పర్టికులర్గా ఇస్ పారాసైటిక్ ఓన్లీ ఇన్ ఇమ్మెచ్యూర్ స్టేజెస్ అనమాట. ఇమ్మెచ్యూర్ స్టేజెస్ మేబీ లార్వా, ప్యూపా, లార్వా అండ్ నిమ్స్, ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్ స్టేజెస్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో దే పారాసైటిక్ ఓన్లీ ఇన్ ఇమ్మెచ్యూర్ స్టేజ్, దట్ ఈస్ పారాసైటాయిడ్ అండ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ హోస్ట్. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. పారాసైట్ డజంట్ కిల్ ఇట్స్ హోస్ట్, పారాసైటాయిడ్ కిల్స్ ఇట్స్ హోస్ట్, అలా చెప్తుంటాం అనమాట. ఇది ఇంపార్టెంట్ డిఫరెన్స్ అంటాము. సో ఇట్స్ ఇన్సెక్ట్ పారాసైట్. పారాసైటాయిడ్ ఈజ్ ఎన్ ఇన్సెక్ట్ పారాసైట్. పారాసైట్ అనగానే అది ఇన్సెక్టే కానవసరం లేదు. మళ్ళీ జనరల్ చెప్పేది పారాసైట్ అనేది, సో అది ఒక ఇన్సెక్టే కానవసరం లేదన్నమాట. ఎనీ టైప్ ఆఫ్ ఇది పారాసైట్ అనవచ్చు మనం. బట్ పారాసైటాయిడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ అన్ ఇన్సెక్ట్ పారాసైట్, అలా అనమాట. దాన్నే మనం పారాసైటాయిడ్ అని పిలుస్తూ ఉంటాం. So it is an arthropod, parasitic only in immature stages and destroys its host. That important difference between parasite and parasitoid. Parasitoid అన్నమాట. Parasitoid అంటే తెలుగులో పరాన్నజీవి. పారాసైటాయిడ్ అంటే దానికి రకరకాల ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేబీ బదనికలు అలా ఏదో ఒక టర్మ్ అయితే మనకి చెప్తా ఉంటారు. సో పారాసైటాయిడ్ అంటే ఏంటో మనమైతే కొంచెం ఐడియా కలిగి ఉండాలి. సో క్వాలిటీస్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ పారాసైటాయిడ్, చాలా క్వాలిటీస్, ఒక 12 క్వాలిటీస్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఈ షుడ్ బి అడాప్టబుల్ టు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇన్ ద న్యూ లోకాలిటీ. సో అన్ని కండిషన్స్కి అడాప్ట్ అయి ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ఆల్ హ్యాబిటేట్స్ ఆఫ్ ద హోస్ట్, ఎక్కడైనా ఉండగలగాలి. షుడ్ బి స్పెసిఫిక్ టు పర్టికులర్ స్పీషీస్. సో పర్టికులర్ స్పీషీస్కి సంబంధించి అది స్పెసిఫిక్గా ఇదై ఉండాలన్నమాట ఆఫ్ ద హోస్ట్. తర్వాత షుడ్ బి ఏబుల్ టు మల్టిప్లై ఫాస్టర్.
ఓకే, ఫాస్ట్గా మల్టిప్లై అవ్వట్లేదు అనుకోండి, దానివల్ల దానికే నష్టం ఉంటుంది. అందువల్ల ఇట్ షుడ్ బి ఏబుల్ టు మల్టిప్లై ఫాస్టర్ దాన్ ద హోస్ట్ కంటే ఫాస్ట్గా మల్టిప్లై అయిపోయినట్టు ఉండాలి. షుడ్ బి హ్యావింగ్ మోర్ ఫెకండిటీ. వాట్ ఈజ్ ఫెకండిటీ? దట్ ఈజ్ ఎగ్ లేయింగ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఫెకండిటీ. ఎగ్ లేయింగ్ కెపాసిటీ బాగా ఎక్కువగా ఉండాలి. అలాగే లైఫ్ సైకిల్ మస్ట్ బి షార్టర్ దాన్ దట్ ఆఫ్ ద హోస్ట్ కంటే కూడా దీని లైఫ్ సైకిల్ షార్టర్ ఉండాలి. అప్పుడే ఎక్కువ లైఫ్ సైకిల్స్ ఎక్కువ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ సైకిల్ మస్ట్ బి షార్టర్. కొన్ని సందర్భాల్లో అడగొచ్చు అనమాట, లైఫ్ సైకిల్ దేనికి ఎక్కువ దేనికి తక్కువ అని అంటే లైఫ్ సైకిల్ మస్ట్ బి షార్టర్ దాన్ దట్ ఆఫ్ ద హోస్ట్కి ఎక్కువ, దేనికి తక్కువ. సో దాన్ని ఎలా చెప్తాము? పారాసైటాయిడ్కి సపోజ్ మనం దీంట్లో చెప్పాలంటే హోస్ట్ ఈజ్ మోర్ దాన్, అంతే కదా, పారాసైటాయిడ్ కరెక్టే అనమాట. అట్లీస్ట్ అలా దాన్ని ఏదో రకంగా రిప్రజెంటేషన్ అనమాట. హోస్ట్కి ఎక్కువ ఇది ఉండాలన్నమాట. ఏంటది? లైఫ్ సైకిల్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే హోస్ట్ ఎక్కువ ఉండాలి, పారాసైటాయిడ్కి తక్కువ ఉండాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ జనరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్ షుడ్ హ్యావ్ హై సెక్స్ రేషియో అండ్ షుడ్ హ్యావ్ గుడ్ సెర్చింగ్ కెపాసిటీ ఆఫ్ ద హోస్ట్ను బాగా వెతుక్కునేటటువంటి లక్షణం దీనికైతే ఉండాలి. షుడ్ బి అమెండబుల్ ఫర్ మాస్ మల్టిప్లికేషన్ ఇన్ ద ల్యాబొరేటరీలో ఈజీగా దాన్ని మల్టిప్లై చేయగలిగి ఉండాలి మనము. అదొకటి. షుడ్ బ్రింగ్ డౌన్ హోస్ట్ పాపులేషన్ ఏమంటాము 3 years. వితిన్ 3 yearsలో షుడ్ బ్రింగ్ డౌన్ హోస్ట్ పాపులేషన్ వితిన్ 3 years. మూడేళ్లలో ఆల్మోస్ట్గా షుడ్ బ్రింగ్ డౌన్ హోస్ట్ పాపులేషన్ వితిన్ 3 years. 3 ఏళ్లలో దాన్ని హోస్ట్ పాపులేషన్ని తగ్గించగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అనమాట. దేర్ షుడ్ బి క్విక్ డిస్పర్సల్ ఆఫ్ ద పారాసైటాయిడ్ ఇన్ ద లొకాలిటీ. సో క్విక్ డిస్పర్సల్, తొందరగా స్ప్రెడ్ అయ్యేటటువంటి తత్వము. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ హైపర్ పారాసైటాయిడ్స్. సో హైపర్ పారాసైటాయిడ్స్ అని చెప్పి ఏదో ఇచ్చారు, కాబట్టి ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ హైపర్ పారాసైటాయిడ్స్. సో 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఎగ్ పారాసైటాయిడ్ ఈజ్ ట్రైకోగ్రామా ఆస్ట్రేలియాకమ్. లార్వల్ పారాసైట్ ఈజ్ బ్రాకాన్ హెబిటర్. ప్యూపల్ పారాసైటాయిడ్ ఈజ్ ట్రైకోస్పిలస్ ప్యూపివోరా. ఇలా అనమాట. ఎగ్ పారాసైటాయిడ్ ట్రైకోగ్రామా ఆస్ట్రేలియాకమ్. లార్వల్ పారాసైటాయిడ్ బ్రాకాన్ హెబిటార్. ప్యూపల్ పారాసైటాయిడ్ ట్రైకోస్పిలస్ ప్యూపివోరా. ప్యూపా అని అక్కడే ఉందిగా దాంట్లో, ప్యూపివోరా అడిగారు. ట్రైకోస్పిలస్ ప్యూపివోరా ఏం పారాసైటాయిడ్ అని అడిగితే ప్యూపల్ పారాసైటాయిడ్, పేరులోనే దాని తాలూకు ఆన్సర్ అంతా కూడా అక్కడే మనకి ఉందన్నమాట. సో పారాసైట్స్ అయిపోయి, తర్వాత పారాసైటాయిడ్స్ కూడా అయిపోయి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిడేటర్స్. సో ఈ ప్రిడేటర్, వాట్ ఈజ్ ఏ ప్రిడేటర్? నెక్స్ట్ వన్ ప్రిడేటర్. ఇవన్నీ డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ ప్రిడేటర్ ఈజ్ వన్ అంటే వాట్ ఈజ్ ప్రిడేటర్ అని చెప్తున్నారు అనమాట. ఏ ప్రిడేటర్ ఈజ్ వన్ విచ్ క్యాచెస్. ఓకే, క్యాచ్ చేసేటువంటిది క్యాచెస్ అండ్ డివోర్ అంటే ఏంటనమాట? డైరెక్ట్గా అది మింగడం. ఓకే, దాన్ని కంప్లీట్గా దాన్ని నోట్లోకి తీసుకుని మింగేయడం అనమాట. డివోర్, అది ఇంపార్టెంట్ అనమాట. క్యాచెస్ అండ్ డివోర్స్ స్మాలర్ ఆర్ మోర్ హెల్ప్లెస్ క్రీచర్స్ బై కిల్లింగ్ దెమ్ ఇన్ గెటింగ్ ఏ సింగిల్ మీల్. అది కూడా ఒకేసారి ఆరగించడం అనమాట. సో ఏదో సపోజ్ మనకి ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన ఉన్నాయి కదా, ఒక అక్షింతల పురుగు, ఏదో ఒక లేడీ బోర్డ్ బీటిల్, ఒక ఎఫిడ్. లేడీ బోర్డ్ బీటిల్స్ ఏం చేస్తుంటాయి అనమాట, ఎఫిడ్స్ కోసం వెతుకుతూ ఉంటాయి. ఎఫిడ్ ఒకటి కనపడగానే దాన్ని ఏం చేస్తాయి, దాన్ని పట్టుకున్న వెంటనే మొత్తం అంతటినీ కూడా ఒకసారి నోట్లో పెట్టుకుని తినేస్తాయి అనమాట, లేదంటే మింగేస్తాయి. ఓకే, దాన్నే మనం ఏమన్నా అంటే డివోర్ అని అన్నాం అనమాట. విచ్ క్యాచెస్ అండ్ డివోర్స్ స్మాలర్ ఆర్ మోర్ హెల్ప్లెస్ క్రీచర్స్. సో అందువల్ల అనమాట బై కిల్లింగ్ దమ్ ఇన్ గెటింగ్ ఏ సింగిల్ మీల్, ఒకసారిగా తినేస్తాయి అనమాట, సింగిల్ మీల్. ఇట్ ఈస్ ఎ ఫ్రీ లివింగ్ ఆర్గానిజం త్రూ అవుట్స్ ఇట్స్ లైఫ్. సో ప్రిడేటర్ ఈజ్ ఎన్ ఫ్రీ లివింగ్ ఆర్గానిజం. ఫ్రీ లివింగ్ అంటారు దాన్ని. ఫ్రీ లివింగ్ ఆర్గానిజం త్రూ అవుట్ ఇట్స్ లైఫ్. నార్మల్లీ లార్జర్, జనరల్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అనమాట, నార్మల్లీ లార్జర్ దాన్ ప్రే. ఓకే, ప్రే అంటే అదే ఏదైతే ఉందో ఒక టైగర్, ఒక చిన్నది చెప్పండి ఏదైనా. పులి, మేక, మరి కుక్కలు తినోళ్ళండి. కుక్క డొమెస్టిక్ యానిమల్లా వచ్చేస్తుంది కాబట్టి అడవిలో ఉండేటువంటి చెప్తున్నాము. జనరల్గా ఒక పులి, మేక.
ఓకే, అలా అంటే గుర్తుపెట్టుకో, ప్రిడేటర్ అని వచ్చినప్పుడల్లా ఆ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రిడేటర్ అనేది వచ్చేటప్పుడు ఏం చెప్పాలి అని అంటే ఒక పులి మేక లాంటి గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఒక అక్షింతల పురుగు, ఒక ఎఫిడ్, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది అనమాట. సో నార్మల్లీ లార్జర్ దాన్ ప్రే. సో ఇక్కడ మేక అనేది ఏంటనమాట, ప్రే ఇలా. సో అందువల్ల ఏంటంటే అండ్ రిక్వైర్స్ మోర్ దాన్ వన్ ప్రే టు డెవలప్. సో ఇలా అనమాట. అందువల్ల ఏంటంటే ప్రిడేటర్ అంటాం దాన్ని. ప్రిడేటర్ అంటే ఇదే. అలాగే లేడీ బర్డ్ బీటిల్, లేడీ బర్డ్ బీటిల్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక ఎఫిడ్. ఇక లేడీ బర్డ్ బీటిల్ అనేటువంటిది ప్రిడేటర్, ఇది వచ్చేసరికి ప్రే, ఇలా అనమాట. సో దీన్ని ఎలా చెప్తుంటాం, ప్రెడేటర్స్ అనమాట. ఏ ప్రెడేటర్ ఈజ్ వన్ విచ్ క్యాచెస్ అండ్ డివోర్స్ స్మాలర్ ఆర్ మోర్ హెల్ప్లెస్ క్రీచర్స్, ఇలా చెప్తుంటాం. సో ఇన్సెక్ట్ ప్రెడేటర్ క్వాలిటీస్ కూడా కొన్ని అయితే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. ప్రెడేటర్ ఇంతకుముందు ఎలాగైతే చెప్పామో అలాగే ఆ ప్రెడేటర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. జస్ట్ ఏమైనా దాంట్లో తెలుస్తాయని చెప్పి ఒకసారి అయితే మనం అలా వెళ్ళొచ్చు. ప్రెడేటర్ జనరల్లీ ఫీడ్స్ ఆన్ మెనీ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్రే, థస్ బీయింగ్ ఏ జనరలిస్ట్. దాని పెద్ద ఇవేం లేవన్నమాట, ఏదైనా సరే తినే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అన్నిటినీ సమానంగా చూస్తుంది. పులైనా సమానం, అదే మేకనైనా సమానంగా చూస్తుంది, అదే జింకనైనా సమానంగా చూస్తుంది. దానికి అలాంటి భేదభావాలు ఏమీ లేవు. అన్నీ ఏదైనా సరే తినడానికి తినేటటువంటి మెటీరియలే అనేటువంటి జనరలిస్టిక్ థింకింగ్ ఉంటుంది. దేనికి, ప్రెడేటర్కి. ఎప్పుడు పులే ప్రెడేటర్ కాదు, రకరకాల ప్రెడేటర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇదన్నమాట, పులికి కాదు, ప్రిడేటర్కి అలా ఉంటుంది అనమాట, జనరలిస్టిక్ థింకింగ్ అనమాట. ప్రిడేటర్ ఏదే ప్రతిదానికి పులి అంటే కాదు. ఎగ్జాంపుల్ పులి చెప్పాం, పులి ఒక్కటే ప్రిడేటర్ కాదు, అనేక ప్రిడేటర్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. కాబట్టి సో ప్రిడేటర్ జనరల్లీ ఫీడ్స్ ఆన్ మెనీ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్రే, థస్ బీయింగ్ ఏ జనరలిస్ట్. సో జనరలిస్ట్ అనమాట, దానికి ఎలాంటి భేదభావాలు లేవు. దేనికి, ప్రెడేటర్కి. ఏదైనా సరే తినగలుగుతూ ఉంటుంది. తినదగినది ఏదైనా ఉంది అని అంటే ఒక జస్ట్ ఒక సింగిల్ మీల్లో తినదగిన దేన్నైనా సరే అది ఒకే భావంతో ఒకే దృష్టితో చూస్తుంది అనమాట. అది ఎఫిడ్ అయినా అలాగే చూస్తుంది, లేకపోతే మైట్ అయినా అలాగే చూస్తుంది. లేడీ బర్డ్ బీటిల్ తీసుకున్నాం అనుకోండి, ఎఫిడ్స్ దానికి కంటికి ఒకలాగే కనిపిస్తాయి, మైట్స్ ఒకలాగే కనిపిస్తాయి, ఇంకోటి ఏదైనా ఒకలాగే కనిపిస్తూ ఇట్ ఈస్ ఏ జనరలిస్ట్. జనరలిస్ట్ ఆర్ పాలీఫాగస్ నేచర్, ఏవైనా తినగలుగుతుంది. ప్రిడేటర్ ఈజ్ రిలేటివ్లీ లార్జ్ కంపేర్ టు ఇట్స్ ప్రే, ఆల్రెడీ చెప్పాం, విచ్ ఇట్ సీజెస్ అండ్ డివోర్స్ క్విక్లీ. సో టిపికల్లీ ఇండివిజువల్ ప్రిడేటర్ కన్జ్యూమ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రే ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. ఇండివిజువల్ ప్రిడేటర్ ఏం చేస్తుంది అనమాట, కన్జ్యూమ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రే, చాలా ఎక్కువ అనేది తింటూ ఉంటాయి, అనేక ఎబిట్స్ తింటూ ఉంటాయి, అన్ని తింటూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్, ఏ సింగిల్ కాక్సినెల్లిడ్ ప్రిడేటర్ లార్వా మే కన్జ్యూమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎపిడ్స్. మనం చెప్పుకునే ఎగ్జాంపులే అక్కడ ఉందన్నమాట. a single coccinellid predator, maybe lady bird beetle, something ఏదో ఒకటి అనమాట, అది మొత్తం మీద. సో దే మే కన్జ్యూమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎఫిడ్స్. సో ప్రెడేటర్స్ కిల్ అండ్ కన్జ్యూమ్ దేర్ ప్రే క్విక్లీ, యూజువల్లీ వయా ఎక్స్ట్రా ఓరల్ డైజెషన్. అలాగే ప్రెడేటర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ దేర్ ప్రే, కెపాసిటీ ఫర్ స్విఫ్ట్ మూమెంట్స్, చాలా ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి పడుతుండే అనమాట. లేకపోతే దొరకదు కదా, ప్రే అనేది దొరకదు కదా. సో అలా మనము సడన్గా వెళ్ళి పట్టేస్తుండే అన్నట్టు. ఓకే, సో ప్రిడేటర్స్ డెవలప్ సెపరేట్లీ ఫ్రమ్ దేర్ ప్రే అండ్ మే లివ్ ఇన్ ద సేమ్ హ్యాబిటేట్ ఆర్ అడ్జసెంట్ హ్యాబిటేట్స్. పక్కపక్కనే ఉంటాయి. సో శత్రువులు కూడా పక్కపక్కనే ఉంటుంటాయి అనమాట. లేకపోతే ఎక్కడో ఉండి ఏదో ఫారెన్లో ఉండి ట్రిప్ వేద్దాం అన్నట్టు వస్తే అది ఎక్కడ దొరుకుతుంది అది. సో ఎక్కడైతే మనకు సపోజ్ మేకలు ఉన్నాయో, ఎక్కడైతే మనకు ఇవన్నీ ఉన్నాయో, జింకలు ఉన్నాయో, ఆ ప్రదేశంలో మాటు వేసి ఉండాలి, అప్పుడే దాన్ని పట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అవి ఎక్కడున్నాయి, ఇవి కూడా పక్కనే ఉంటాయి, శత్రువులు కూడా పక్కనే ఉంటాయి. మనం ఎలా ఉంటే మన శత్రువులు కూడా మన పక్కనే ఉంటుంటారు. ఓకే, అంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీ శత్రువులని నేను చెప్పట్లేదు, జనరల్గా నేను చెప్తున్నాం అనమాట. మనం ఉంటే శత్రువులు కూడా అలాగే ఉంటాయి. సో ప్రిడేటర్స్ అలాగే ఉంటాయి అనమాట, పక్కనే మాటు వేసి ఉంటాయి, ఎప్పుడు దొరుకుతాయా అని చెప్పేసి. సో అలా అనమాట. సో స్ట్రక్చరల్ అడాప్షన్ విత్ వెల్ డెవలప్డ్ సెన్స్ ఆర్గన్స్ టు లొకేట్ ద ప్రే. సో అలాగే ప్రెడేటర్స్ ఈజ్ కార్నివోరస్ in both its immature and adult stages and feeds on the same kind of prey in the both stages. తింటుంటాయి, మాంసాహారులుగా ఉంటుంటాయి. సో మే హ్యావ్ క్రిప్టిక్ కలరేషన్స్ అండ్ డిసెప్టివ్ మార్కింగ్స్. సో అంతా మోసం, మాయ అలా ఉంటాయన్నమాట. సో ప్రేయింగ్ మ్యాండిట్స్ అండ్ రాబర్ ఫ్లైస్. సో ఇలా మొత్తం మీద వాటిని చూస్తే ఒక ఇదైతే ఉంటాయి, అంతా డిసెప్టివ్గా ఉంటాయన్నమాట. దానిలో ఉండేటువంటి కలర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రేయింగ్ మ్యాండిట్స్ అండ్ రాబర్ ఫ్లైస్, రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్ మనము చూడొచ్చు. ప్రేయింగ్ మ్యాండిట్స్, రాబర్ ఫ్లైస్ అనేటువంటివి మేబీ దే బిలాంగ్స్ టు ద ఆర్డర్, దేని చెందుతూ ఉంటాయి అవన్నీ కూడా. ప్రేయింగ్ మ్యాండిట్స్ అండ్ రాబర్ ఫ్లైస్ బిలాంగ్స్ టు ద ఆర్డర్ డాష్.
అది చెప్పేస్తే అయిపోతుంది ఈరోజు క్లాస్. ప్రేయింగ్ మ్యాంటిడ్స్ అండ్ రాబర్ ఫ్లైస్ బిలాంగ్స్ టు ద ఆర్డర్ డాష్. ఫ్లైస్ అనగానే డిప్టెరా అనొద్దండి దయచేసి. ఓకే, రాబర్ ఫ్లైస్ అన్నారని చెప్పేసి అవన్నీ డిప్టెరాకి చెందినవి కాదు. ఓకే, ప్రేయింగ్ మ్యాంటిడ్స్ గొల్లబాములు అవి అంటుంటారు కదా, ఇలా ఇలా అంటుంటే అవి ఇలా అలా అంటూ చూసారు ఎప్పుడైనా? గొల్లబాములు అని ప్రేయింగ్ మ్యాంటిడ్స్ ఎలా ఉంటాయి? ఇలా ఇలా అంటుంటాయి. ఇలా 24 గంటలు ఇటువైపు పిలుస్తుంటే ఇలా పిలుస్తుంటాయి, రండి రండి అని ఇలా పిలుస్తుంటాయి. సో వాటిని మనం అంటుంటారు. అవి దేనికి సంబంధించినవి? అవి డిక్టియోప్టెరా. అమ్మో ఏం నాకు తెలియదు. కాక్రోచెస్ అండ్ ప్రేయింగ్ మ్యాంటిడ్స్. సరే అది చెప్పి ఇప్పుడు మనం మెస్కి వెళ్ళే మధ్యదారు అంతా కూడా మీరు దీని గురించి డిస్కషన్ చేసుకుని వెళ్తుంటారు అనమాట ఇప్పుడు. ఓకే, సో ఈరోజు మెస్లో అంటే ఈ మధ్యలో ఉండేటువంటి దారిలో మనం డిస్కస్ చేసుకునే క్వశ్చన్ ఏంటి ఈరోజు? ప్రేయింగ్ మ్యాంటిడ్స్ అండ్ రాబర్ ఫ్లైస్. ఇవి దేనికి సంబంధించినవి? ఇదే మాట్లాడుకుంటూ వెళ్తారా చివరి దాకా కూడా. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ సెషన్ అయితే మార్నింగ్ సెషన్ సక్సెస్ఫుల్గా ముగిసింది. సో ఇలా 1-2 రోజులు కొంచెం కొత్తగా నిద్రమోహాలతో ఉంటాము, బట్ ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం నార్మల్గా అందరూ కూడా. కాబట్టి ఎలా ఉంది ఈరోజు ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి మీరు. ఓకే, అంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది మరి. ఇబ్బంది లేకుండా అన్నీ కావాలంటే అలాగే ప్రతిదీ కావాలి, ఇబ్బంది పడకూడదంటే అవ్వదు. అంటే కొన్ని ఇబ్బందులు అయితే అవుతుంటాయి మరి. ఓకే, సో మొదటి రోజు మాత్రం ఉంటుంది అలా. అంటే క్లాసు చక్కగా మంచి టైంకి మనము వినే అవకాశం ఇవన్నీ కూడా లభిస్తే ప్రశాంతమైనటువంటి టైము. చదువుకోమంటే మీరు చదువుకోవట్లేదు ఆ టైం, కాబట్టి ఆ టైము కూడా నేనే తీసుకుని మీ తరపున నేనే చదివి చెప్తున్నాను. చూసారా, చదువుకుంటారు ఈ టైంలో. ఇవన్నీ మీరు తిరగడానికి సర్దుకోవడానికి ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ఈ టైం అంతా వేస్ట్ అయ్యేది. ఆ టైం నేను ఈరోజు 1.5 గంట సేవ్ చేశాను మీకోసం. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము మెస్లో కలుసుకుందాం. ఓకే పదండి, చాలా త్వరగా వెళ్ళిపోవాలి మనం. టైం అసలు వేస్ట్ చేయద్దు, అసలు పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి. అది ఒక ప్రిడేటర్ లాగా వెళ్ళిపోవాలి.